ಸಿಂಗಲ್ ಡಬಲ್ ಅಲ್ಲಿದೆ ಸರ್, ನೀವು ತೋರ್ಸೋದಕ್ಕಿತ್ತು ತಂದಿರೋದು ಈ ತರ ತೋರಿಸಲೇ ಇದ್ರಲ್ಲಿ. ಸಿಂಗಲ್ ಸಿಂಗಲ್ ಸಾಕಾಗುತ್ತಾ? ಡಬಲ್ ಇದೆ. అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా మెహర్ బాబా కీ జై. ಅದೊಂದಿದೆ. ಇದೊಂದು ತಗೊಂಡೋದ್ರಿ, ಕಲರ್ ಸ್ವಲ್ಪ ಇದರಲ್ಲಿ ತಗೊಂಡೋದ್ರಿ. అందరికి జై మెహర్ బాబా అండి. శాశ్వత అవతార్ బాబా కి జై. జై మెహర్ బాబా సార్. జై మెహర్ బాబా అండి. ఓకేనండి, సో స్టార్ట్ చేద్దామండి. बंदे मुकबिल कबूल का दे जान हार सुल्तान चुबिश मगू की कतास सुलान ज़राज नई दिलबा कता इंजस बंदे पीर मुगो हमगे जहलंबर हंत आयन आयत बाशक ख्वाजा शामसुद्दीन मोहम्मद मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Hafiz. ನೀನ್ ಹೇಳ್ಬಿಡು, ನಿಮ್ಗೆ ಇವತ್ತು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ಬಾಬು. ಶಾಶ್ವತ ಪ್ರಿಯತಮ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమతి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతులైన బనిసవగే గుగు యొక్క ప్రతి అజ్ఞానం పగంపు గుగు ఉండి విన్న దానిని ఎన్నది తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోయే నా అసమర్థత అంటే ఆలోపం ఉన్నది. గురువు ఉండి అజ్ఞాన బంధం నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసిన తత్సంబంధికు అందరికి అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి వినిపిస్తోందా అండి అందరికి? శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. మూడే మాటలు మూడు ముళ్ళ తొమ్మిది, మూడే మాటలు మూడు ముళ్ళ తొమ్మిది, వేడుకొని చదువరు వేదాంత రహస్యము. మూడే మాటలు మూడు ముళ్ళ తొమ్మిది, వేడుకొని చదువరు వేదాంత రహస్యము. మూడే మాటలు మూడు ముళ్ళ తొమ్మిది. జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసే. జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసే. భావించి ప్రకృతి సంపద ఇదే ఎరుగుటే, భావించి ప్రకృతి సంపద ఇదే ఎరుగుటే, వేవేల విధముల వేదాంత రహస్యము
భావించి ప్రకృతి సంపద ఇది ఎరుగుటి వివేల విధముల వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9 వేడుకొని చదువరు వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9. తనలోని జ్ఞానము తప్పకుండా తలపోసి పని తోడనందువలన భక్తి నిలిపి తనలోని జ్ఞానము తప్పకుండా తలపోసి పని తోడనందువలన భక్తి నిలిపి మనికిగా వైరాగ్యము మరువకుండుటే మనికిగా వైరాగ్యము మరువకుండుటే వినవలసిన ఏటి వేదాంత రహస్యము మనికిగా వైరాగ్యము మరువకుండుటే వినవలసిన ఏటి వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9 వేడుకొని చదువరు వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9. వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో కూడి శ్రీ వెంకటేశుడు గొలిచె దాసుడౌటే కూడి శ్రీ వెంకటేశుడు గొలిచె దాసుడౌటే వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము కూడి శ్రీ వెంకటేశ్వరుడు గొలిచె దాసుడౌటే వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9 వేడుకొని చదువరు వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9 వేడుకొని చదువరు వేదాంత రహస్యము మూడే మాటలు మూడు ముళ్ళ 9. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. అన్నమయ్య సంకీర్తనలో మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఈ సంకీర్తన మనకి అన్నమయ్య ద్వారా అన్నమయ్య ఏం చెప్తున్నారంటే ఇక్కడ మూడే మాటలు మూడు ముళ్ళ 9 అంటే మనకి నాన్న అందించారు కదా 454. అదే విధంగా మన ప్రియతముడికి ఈక్వల్ గా మన అన్నమయ్య అన్న ఏం చెప్తున్నారంటే అదే విధంగా మ్యాథమెటికల్ గా మూడే మాటలు మూడు ముళ్ళ 9 అంటే మూడు చరణాల ద్వారా మూడు చరణాల ద్వారా 9 మాటలు అందజేస్తా ఉంటారు. అంటే ఇక్కడ జీవుడు, దేవుడు, ప్రకృతి, జ్ఞానము, భక్తి, వైరాగ్యము, ఆచార, విశ్వాసము, శరణాగతి, భగవతైక్యత. అంటే ఇక్కడ 3 పాయింట్స్ మెయిన్ ఏం చెప్తాడారంటే మూడే మాటలు మూడు ముళ్ళ 9 అంటే జీవుడు, దేవుడు, ప్రకృతి. అంటే జీవుడు అంటాడారంటే ఇక్కడ మానవుడు అని మెన్షన్ చేసి అన్నమే చెప్తా ఉండారు. ఆ ఒక జ్ఞానము మానవుడు ఒసిగినాడు కాబట్టి ఆ ఒక జ్ఞానము అంటే జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి అంటే నువ్వు నీ జీవము అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు మానవుడు కాదు, నువ్వు మాధవుడివి. అంటే ఇప్పుడు ప్రకృతి అంటే భగవంతుడు ఆ ప్రకృతిలో ఉంచున్నాడు, ఆ ప్రకృతిలో ఉంచున్నాడు. ఆ ఒక్క ఆ సర్వ సుఖాలను అనుభవిస్తూ అంటే మోస్ట్ సోల్ గా ఉన్నాడు. అది కాదు నీ పని.
నువ్వు నీ యొక్క ఆత్మస్వరూపంని నువ్వు తెలుసుకోవాలి. అంటే చింతించి అంటే ఆ చింత భగవంతుని చింతకు చేరేటువంటి చింతగా మనము మార్చుకోగలగాలి. అంటే జీవస్వరూపము చింతించి అంతటాను దేవుని వైభవము తెలిసి అంటే ఆ భగవంతుని ఎగ్జిస్టెన్స్ ని కనుగొనాల. ఇప్పుడు ఎవరన్నా దేవుడు ఎక్కడున్నాడంటే పరిమితమైనటువంటి దేవాలయంలో ఒక గర్భగుడిలో ఉన్నాడు భగవంతుడు అని చెప్తారు. కానీ అలా కాదు. అణువణువులోన దేవుని వైభవాన్ని తెలిసి అంటే తెలుసుకోవాల. నీ ఒక జ్ఞానం ఉంది. ఆ పూర్తి జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించినాడు. భావించి ప్రకృతి సంపద ఇంది ఎరుగుటే వేవేల విధముల వేదాంత రహస్యం. అంటే ఆ ఒక భావన, ఆ ప్రకృతి అంటే ఆ ప్రకృతి ధర్మం ఏమి? ప్రకృతి ధర్మం అంటే తన ధర్మాన్ని తను 100% నిర్వహిస్తా ఉంది. అంటే జీవుడిగా నువ్వు చేసే ధర్మం ఎట్లాంటిది? నువ్వు భగవంతుని తెలుసుకోవాలా, నీ యొక్క ఆత్మస్వరూపాన్ని నువ్వు దర్శించుకోవాలా అని ఫస్ట్ చరణంలో ఇక్కడ అన్నమయ్య చెప్తా ఉన్నారు. తర్వాత రెండో చరణంలో తనలోని జ్ఞానము తప్పకుండా తలపోసి అంటే తనలో ఒక జ్ఞానం ఉంది, తలపోసి అంటే ఆలోచించుకోవాలి. తలపోసి అంటే ఆలోచించకుండా పనితోడ నందువలన భక్తి నిలిపి అంటే భక్తి మార్గము మనకి భగవంతుడు ఫస్ట్ వాళ్ళ తపన పట్టి భక్తి అనేది మొదలవుతుంది. భక్తికి పరాకాష్ట ప్రేమ. అంటే భక్తి మనం ఏదైతే మూలాన్ని పట్టుకొని మనము ప్రయాణిస్తే గనక ఒక భక్తి అనేది ప్రేమకి దారితీస్తుంది. ఆ ప్రేమ మనకి మరింత మార్గాన్ని మనం ప్రయాణిస్తే గనక భగవంతుని నిత్య సహచరణగా చేసుకొని ప్రయాణిస్తే భక్తి ఆ ప్రేమ మార్గం ప్రియతముని చేర్చే విధంగా మనకి దోహదపడుతుంది. తర్వాత ఇక్కడ మనకిగా వైరాగ్యము మరువకుండుటే అంటే ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ప్రయోజనం అంటే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం, అంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యే విధంగా తెలుసుకోవడం ఒక తపన పెంచుకుంటే గనక అంటే ఇక్కడ మనకి 454 చెప్పారు కదా బాబా. అంటే మోర్ సోల్స్, సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. అంటే సమ్ సోల్స్ అంటే రాత్రి తెలుసుకున్న విధంగా లైఫ్ ఆఫ్ సెన్సెస్ ని విడిచిపెడితే పూర్తిగా లైఫ్ ఆఫ్ స్పిరిట్ అనేది మొదలు పెడతాడు ఒక సమ్ సోల్. అంటే ఆ జ్ఞానం అనేది మరింత పెంచుకుంటూ పోతే గనక ఎప్పుడైతే పూర్తి ఒక సృష్టిలో ప్రతిదీ అబద్ధంగా చూస్తాడు. ఆ ఒక జ్ఞానాన్ని అంటే మార్గాన్ని కంటిన్యూస్ చేసే ఒక సాధకుడు, ఆ మార్గంలో సాధకుడు కంటిన్యూస్ చేయాలంటే ప్రతిదీ అనుభవం అది అబద్ధాన్ని అబద్ధంగానే స్వీకరిస్తాడు. అప్పుడే కలిగేదే వైరాగ్యం. బాబా ఇక్కడ అన్నమే చెప్తా ఉండేది. వినవలసిన ఎట్టి వేదాంత రహస్యము అంటే అప్పుడు ఆ వేదాంత రహస్యం అంటే భగవంతుని ఒక పాత్. అంటే మనకి 3 చెప్పారు కదా, ఎవల్యూషన్ ఫామ్, ఎవల్యూషన్ ప్రాసెస్, రీఇన్కార్నేషన్ ప్రాసెస్, తర్వాత రియలైజేషన్ ప్రాసెస్. 3 మనకి ఆ మూడిటికి 9 కనెక్ట్ చేసి మనకి అన్నమయ్య ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎవల్యూషన్ ఫామ్ లో మనకి అంటే గొప్ప ఒక అవకాశం ఏమంటే మనకి చైతన్యం ముఖ్యంగా ఆ చైతన్యం సంపాదించి పెట్టింది మనకి. ఆ చైతన్యంతో పాటు మనకి సంస్కారాలు కూడా పోగాయండి. మన చైతన్యం ఏం చేయాలి? కనెక్ట్ చేసుకోవాలి. సంస్కారాలకు కాదు, సంస్కారాల మీద ప్రభావం ఉన్నంత వరకు సంస్కారాలు రాహిత్యం అనేది జరగదు మనకి. ఎప్పుడైతే మనం ఆత్మే మెయిన్ మూలం, మనకి ఆత్మ మాత్రమే మనకి ఉండాల. అది మెయిన్ ఒక గన్ పాయింట్ మాత్రమే, ఆ థాట్ మాత్రం మనకు ఉంటే గనక సాధకుడు అది 4వ చరణం చూస్తే 3వ చరణము వేడుకతో నాచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో. అంటే సాధన అంటే లైఫ్ ఆఫ్ స్పిరిట్ స్టార్ట్ చేసినప్పటికీ కొనసాగించాల. ఫ్యూ సోల్స్, వెరీ ఫ్యూ సోల్స్. బాబా ఫ్యూ సోల్స్ గురించి చెప్పారు కదా. అంటే అతను కొనసాగిస్తాడు ముందరికి, ఆ మార్గాన్ని కొనసాగిస్తాడు.
అంటే జాడల శరణాగతి సాధనముతో అంటే జాడల అంటే ఆ ఒక్క ఆ మార్గం అంతర్ముఖ ప్రయాణము స్ఫూర్తితో కూడినటువంటి రియలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి దాని గురించి చెప్తున్నారు ఇక్కడ బాబా అన్నమయ్య. ఇక్కడ కూడి శ్రీ వెంకటేశ్వరుడు గొలిచి దాసుడగుటే వీడని బ్రహ్మానందం వేదాంత రహస్యము. అంటే నువ్వే శరణు, ఒక భగవంతుడా నువ్వే నాకు కావాలా, నీ నుంచి నేను విడిపడినాను, ఈ ఒక్క ప్రకృతి నాకొద్దు. ప్రకృతి అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాం పోతుంటాను, ప్రకృతి నాకొద్దు, ప్రియతముడైనటువంటి తండ్రి నాకు కావాలా అని ఎప్పుడైతే నిర్భయంతో కూడినటువంటి నిర్ణయానికి వస్తాడో ఆ ఒక ప్రియతముడు దాసుడు అగుటే అంటే ఒక రియల్ అదే కోరిక అంటే రాత్రి తెలుసుకున్నట్టు కోరిక గురువాక్యాధీనమైతే మోరతోపు లేని నిత్యముక్తుడు తానే అని అన్నమే చెప్పినట్టు ఆ ఒక్క నిజమైనటువంటి కోరిక కలిగి ఒక నిర్భయంతో కూడినటువంటి నిర్ణయం వస్తే గనక ఆ ఒక్క భగవంతుని సర్వార్పణ శరణాగతి పొందుతాడు ఆ జీవుడు అని ఒక పాట ద్వారా నాకు ఈ సారాంశము ఈ విధంగా నాకు అన్నమే అందించడం జరిగింది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా. అరుణ, ఆ 3 మాటలు 3×9 వేడుకొని చదువరు వేదాంత రహస్యము. సో కాబట్టి మనకి ఈ సంకీర్తన అంతా కూడా మనకి అవతార్ చెప్పేటువంటి మాటతో ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది మనకి ఇంతవరకు అరుణ షేర్ చేయడం జరిగింది. ఎందుకంటే చివరిలో అంటే ఈ 3వ చరణం తీసుకున్నప్పుడు ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఒక మాటని ఒకసారి ఒక సారం తీసుకునే ప్రయత్నం చేద్దాము. వేడుకతో ఆచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో కూడి శ్రీ వెంకటేశ్వరి కొలిచి దాసుడవుటే వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము. అంటే గురువుని ఎలా విశ్వసించాలి అన్నప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అన్నమయ్య. అది వేడుకతో ఉండాలి. వేడుక అంటే ఏంటి అన్నప్పుడు సెలబ్రేషన్. ఎప్పుడు కూడా ఏదో ఎందుకో కష్టంగా భగవంతుని విశ్వసించడం కాదు, ఎవరో చెప్పారు కాబట్టి విశ్వసించడం కాదు, ఎక్కడో ఎవరు నమ్మారు కాబట్టి వాళ్ళకి బాగైంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రయోజనం నెరవేరింది కాబట్టి నేను నా గురువుని నమ్ముతాను, ఇది కాదు విశ్వాసం అంటే. అది నమ్మకం కింద వస్తుంది. ఎందుకంటే బిలీఫ్ కి ఫెయిత్ కి చాలా డిఫరెన్స్ చెప్పాడు అవుతాడు. ఎందుకంటే బిలీఫ్ అనేటువంటిది, నమ్మకం అనేటువంటిది, ఫెయిత్ అనేటువంటి విశ్వాసం అనేది చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే నిజానికి స్థిరత్వం కలిగినది ఒక విశ్వాసం మాత్రమే. ఎందుకంటే అవతారుడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా నువ్వు తరించాలన్నా కూడా 2 లక్షణాలు చాలా ముఖ్యమని చెప్పాడు. 2 లక్షణాలు. ఎందుకంటే ఒక సాధకుడిగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు నీలో ఒక 2 లక్షణాలు కలిగి ఉంటే తప్ప నువ్వు మొదలు పెట్టలేవు అని చెప్పాడు. అందులో మొదటిది ఏంటి అన్నప్పుడు విశ్వాసము, ఫెయిత్ అని చెప్తాడు. రెండోది ప్రేమ, మొట్టమొదటిది. ఎందుకంటే మనకి అవతార్ చెప్పినటువంటి వన్ ఆఫ్ ది మెసేజ్ కూడా అలాగే ఉంటుంది. ఏం చెప్తాడంటే ఒకవేళ నువ్వు అంటే భగవంతుడిలో రాయి వంటి విశ్వాసము, భగవంతుడి పట్ల నిప్పు వంటి ప్రేమ గనుక కలిగి ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఏది నిన్ను ప్రభావితం చెయ్యదు. ప్రభావితం చేయడం అంటే ఏంటి? నువ్వు అసలు రెస్పాండ్ అవ్వవు. ఎవరో పక్కవాడు చెప్తే తప్ప ఇంత జరిగింది నీ జీవితంలో తెలియదు అంటే నీకు అంత కాన్షియస్ ఉండదు, అంటే ప్రభావితం అవ్వు నువ్వు. కాబట్టి 2 లక్షణాలు చాలా ఇంపార్టెంట్. మొదటిది అవతార్ చెప్పిన దాని ప్రకారము, ఒకవేళ నువ్వు రాయి వంటి విశ్వాసం, భగవంతుడి పట్ల, భగవంతుడిలో ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు రాయి వంటి విశ్వాసం. ఎందుకంటే ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు నీకు ఒక ప్రతికూలంగా ఏదైనా ఒక ఘటన కానీ, సంఘటన కానీ, సందర్భం కానీ నీ జీవితంలో జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా ఆ పరిస్థితికి నువ్వు స్పందించే విధానం బట్టే నీకు విశ్వాసం ఉందా లేదా తెలిసిపోతుంది.
నీకు భగవంతుడి పట్ల విశ్వాసం ఉందా, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మాలి కాబట్టి మెహర్ బాబా అని, ఓహో మెహర్ బాబా అంటే భగవంతుడు, ఓహో అతను చెప్తున్నాడు కాబట్టి భగవంతుడు అయి ఉండొచ్చు, ఇది నమ్మకం కింద వస్తుంది. కానీ బిలీఫ్ కింద అవతాడు చెప్పింది మాత్రం ఫెయిత్. కాబట్టి అది ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నప్పుడు రాయిలా ఉంటుంది. రాయి అంటే స్థిరత్వం. ఎందుకంటే ఆ పదము అవతారుడు రాయి అనే పదము అంటే ఆ ఉదాహరణ తీసుకోవడానికి వెనక కారణం ఏంటంటే దానికి ఉన్నటువంటి స్థిరత్వము, దానికి ఉన్న సాలిడ్, దానికి ఉన్న లక్షణాలు మనం చూసాం, మన జర్నీ చేసాం, మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. సో కాబట్టి అక్కడ దానికి ఉన్నటువంటి స్థిరత్వం ఆ విధంగా, అదే విధంగా నిప్పు వంటి ప్రేమ, ఈ 2 లక్షణాలు ఈ లైఫ్ లో ఒక్కసారి నిన్ను నువ్వు విచారణ చేసుకున్నప్పుడు ఈ ప్రపంచంలో జరిగేటువంటిది ముఖ్యంగా స్థూల సంస్కారాల ప్రకారము నీకు కలిగినటువంటి స్థూల ప్రపంచపు అనుభవాలు, స్థూల శరీరం యొక్క ఎరుకలో నువ్వు గనుక దానికి స్పందిస్తున్నావు, రెస్పాండ్ అవుతున్నావు, ప్రతి దానికి కూడా రెస్పాండ్ అవుతున్నావు అంటే దాన్ని బట్టి నీకేం అర్థం చేసుకోవాలి, నీకు ఈ 2 లక్షణాలు అనేది అంటే లేదు అని అర్థము, లేకపోతే నీకు అవగాహన లేదని అర్థం. అవతడు అదే చెప్తాడు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అంటాడు. నీకు అది కలిగి నీకు అలా ఇంకా రెస్పాండ్ అవుతున్నావు అంటే మాత్రం కాస్త అప్రమత్తం అవ్వు, కాస్త అలర్ట్ అవ్వు. కాబట్టి అది 2 ఉన్నంత వరకు ఏమవుతుంది, ఈ ప్రపంచంలో ఏది జరిగినా నీకు ప్రభావితం అవ్వు, అంటే నువ్వు రెస్పాండ్ అవ్వవు, నీలో ఎటువంటి ప్రభావం కనిపించదు. అక్కడ నీకు అక్కడ సంతోషపడేటువంటి సందర్భం జరిగినా కూడా నువ్వు సంతోషపడవు, అక్కడ బాధపడే సందర్భం జరిగినా కూడా నువ్వు బాధపడడం అనేది కూడా జరగదు. అంటే ఒక రకంగా నిన్న మనకు అవతాడు చెప్పాడు, ఏం చెప్పాడు మనకి, నువ్వు నాకు ఒక్క పని చేసి పెట్టగలిగితే నేను హ్యాపీగా ఉంటానురా అని చెప్పాడు. నువ్వు ఒక పని చేయరా, నన్ను సంతోష పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా ఒక పని చేయరా అన్నాడు. ఒక పని చేస్తే ఒక చిన్న పని అట్లా ప్రయత్నించమన్నాడు, అట్లీస్ట్ ట్రై చేయమన్నాడు. ఏం చేయమన్నాడు మనల్ని, ఆయన సంతోష పెట్టాలంటే ఏం చేయాలండి మనము? అవతాడు చెప్పిన చిన్న పని ఏంటి? పాప పుణ్యాలకు సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండమన్నాడు హరి. అంతేనండి, అంతే. ఈ మూడిటికి అంటే ఈ యొక్క చావు పుట్టుకలకి, పాప పుణ్యాలకి, సుఖ దుఃఖాలకి అతీతంగా ఉంటే చాలు. ఏం అవసరం లేదు నీకు పెద్ద జ్ఞానము, నువ్వేదో బియాండ్ వెళ్ళిపోయేసి ఎక్కడో నువ్వు ప్లేన్స్కి వెళ్ళిపోయి నువ్వు స్పిరిచువల్ గా అడ్వాన్స్ అయిపోవడం కాదు. వెరీ సింపుల్. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు దెర్ ఇస్ అ రీజన్. నీ లైఫ్ లో ఏది జరిగినా కూడా, చీమ కొట్టడం నుండి చావడం వరకు ఏది జరిగినా నీ యొక్క అంటే ఈ యొక్క విశ్వాసము, ఈ ప్రేమ అనేది ఎంత అవగాహన కల్పిస్తుంది అంటే ఏదో కారణం చేత నా లైఫ్ లో ఈ సందర్భము ఇది జరిగింది, ఈ సర్కమ్స్టెన్సెస్ జరిగింది అంటే దీని వెనక అవతార పురుషుడు ఒక కారణం చేత జరిపించాడు. ఎందుకంటే ఇది సంస్కారాలని సహకరించని సంస్కారాలను సహకరింప చేసుకోవడం అంటే ఇదే అంటాడు అవుతాడు. కాబట్టి ఏదో ఒక కారణం ఉంది కార్యానికి, ఎందుకంటే కార్యానికి రెస్పాండ్ అవుతున్నంత వరకు నువ్వు కారణాన్ని పట్టుకోలేవు. కాబట్టి అవతాడు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు అవతాడిని సంతోష పెట్టాలి, ఎందుకంటే ఆ పరమాత్ముడిని, ఆ నిజ స్వరూపుడిని సంతోష పెట్టాలి అంటే ఆయన కోరుకుంది ఏంటి, ఒక చిన్న పని ఏంటి, అట్లీస్ట్ ట్రై చేయమంటున్నాడు అవతాడు. నువ్వు ట్రై చేయి, డెఫినెట్ గా చేయగలుగుతావు. ఎందుకంటే నేను అటువంటి అవేర్నెస్ నీకు ఇస్తున్నాను ప్రపంచంలో. ఎందుకంటే నేను అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఈ అవతరణ దినోత్సవాల సందర్భంగా మనం ఈ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు అవతాడు చాలా చెప్పాడు బర్త్డే మెసేజెస్ అంతా కూడా. కానీ ఆయన చెప్పినటువంటి, ఎందుకంటే అంటే నాకు వ్యక్తిగతంగా నేను తీసుకున్నప్పుడు ఆ ఒక్కదాన్ని నేను క్యారీ చేస్తానండి మాక్సిమం. ఎందుకంటే తను ఎందుకోసమైతే అవతరించలేదో చెప్పాడు మొదట, తర్వాత ఎందుకు అవతరించాలని చెప్పాడు. 2 విషయాలు చెప్పడం జరిగింది. ఏంటి అది అన్నప్పుడు మనం చూసాం. ఎందుకంటే మై అడ్వెంట్ ఈజ్ నాట్ టు డెస్ట్రాయ్ ఇల్యూషన్. సాధారణంగా ఏమనిపిస్తుంది, భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఓ భగవంతుడు నా అజ్ఞానాన్ని నాశనం చెయ్యి, లేకపోతే ఈ యొక్క మాయని నాశనం చెయ్యి, లేకపోతే వీటన్ని ఈ ప్రపంచం అనేటువంటి మోహాల్ని దూరం చెయ్యి అని చెప్పినప్పుడు అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు, చాలా క్లారిటీగా చెప్తున్నాడు. నేను ఎందుకు అవతరించలేదు చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు అవతరించలేదు అంటే నేను నాశనం చేయడానికి అనుకుంటున్నావా? ఎందుకంటే నాశనం చెయ్యాలి అంటే ఏదైనా ఉండాలి, అక్కడ ఏమీ లేదంటున్నాడు అవతాడు. నీకు ఇల్యూషన్ కనబడుతుంది, నాకేం కనిపించట్లేదు అంటున్నాడు అవతాడు. అప్పుడు ఎందుకు అవతరించాను అంటే ఆ ఇల్యూషన్ కి సంబంధించినటువంటి శూన్యానికి ఆ సంబంధించిన అవగాహన కల్పించడానికి వచ్చాను. అది ఒక ఇల్యూషన్ రా, ఇల్యూషన్ అంటేనే శూన్యం రా.
కానీ అది ఆ శూన్యాన్ని నువ్వు సర్వస్వంగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఇన్ని బాధలు, ఇన్ని భయాలు. ఒక్కటే ఈ ఒక్క లైన్ అర్థమైతే చాలండి, అవతార తత్వం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకే ఒక మాట. అంటే నేను ప్రయత్నిస్తున్నానండి ఇది మాత్రం, ఈ అవతారు చెప్పినటువంటి మాటని. అంటే నేను ఎందుకు అవతరించలేదు అంటే, నేను అవతరించింది ఈ భ్రాంతిని నాశనం చేయడానికి కోసం కాదు. నేను ఎందుకు అవతరించాను అంటే, ఈ భ్రాంతికి సంబంధించినటువంటి ఈ శూన్యము, ఆ శూన్యానికి సంబంధించిన అవగాహనని కల్పించడానికి అవతరించాను. అప్పుడు ఏం చేయొచ్చు నువ్వు, అలాగా అటువంటి అవగాహన ఇవ్వడానికి వచ్చాను కాబట్టి. సో నేను ఎలాగైతే ఈ యొక్క భ్రాంతిని, నువ్వు ఏదైతే సర్వస్వం అనుకుంటున్నావో అటువంటి భ్రాంతిని నీ ద్వారా నేను మెయింటైన్ చేస్తున్నాను, అదే విధంగా నువ్వు గనుక నన్ను నీ కాన్స్టాంట్ కంపానియన్ గా మలుచుకున్నప్పుడు నా ద్వారా ఆ ఇల్యూషన్ నువ్వు విడిచిపెట్టచ్చు. తద్వారా నీకు ఈ సెల్ఫ్ రియలైజేషన్, నీ నిజ స్వరూపం అనేటువంటిది సాక్షాత్కరింప చేసుకోవచ్చు. కాబట్టి ఇది చెప్పినటువంటిది అవుతాడు. సో కాబట్టి ఆయన సంతోష పెట్టాలి అన్నప్పుడు క్లియర్ గా ఏంటి, ఎందుకు వీటికి అతీతంగా ఉన్నాడు అంటే మాత్రము వీటి ద్వారా నువ్వు అనుభవించే బాధ అబద్ధమే, సుఖము అబద్ధమే. ఎందుకంటే ఏం చెప్పాడు మనకందరికి స్టార్టింగ్ లోని స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఆ 7 pages అంతా తీసుకున్నప్పుడు గుప్పెట్లు అందుకోవాలి అంటే ఏం చెప్పాడు ఫస్ట్ స్టార్టింగ్ లో. సో నువ్వు ఇంతవరకు ఈ పునర్జన్మ ప్రక్రియలో భాగంగా నువ్వు చేసిన ఘనకార్యం, నువ్వు చేసిన పనులు ఏంటి అన్నప్పుడు 3 చెప్పాడు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్, మిజరీ. 3 మాటలు చెప్పేశాడు. కాబట్టి నువ్వు చేసినటువంటి ఇన్ని లక్షల జన్మల్లో నువ్వు చేసిన పని అదే చేసావు. దాని ఫలితం 2 మాటల్లో చెప్పాడు. 2 మాటల్లో చెప్పాడు. ఏంటంటే ఆ 2 మాటలు, అబద్ధం యొక్క అనుభవములు, నీడల యొక్క అనుభవం. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. 2 మాటలు చెప్పేశాడు అవుతాడు. ఇదంతా కూడా నువ్వు పుట్టావు అనుకుంటున్నావు కదా, ఎస్ అది కూడా అబద్ధమే, అది కూడా నీడే. రేపు నువ్వు శరీరం విడిచి పెట్టేస్తున్నావు, అందరిని విడిచి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు కదా, దానికి భయపడుతున్నావు కదా, నిజానికి అది అబద్ధమైన అనుభవాలే, అది కూడా నీడ యొక్క అనుభవాలే. నువ్వు ఏదేదో పుణ్యం చేస్తాను అనుకుంటున్నావు కదా, అది అబద్ధమే, దాని ద్వారా నువ్వు పొందే సుఖం కూడా అబద్ధమే. సుఖంలో నువ్వు అహంకరించి నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు కదా, అది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే అబద్ధమే, నీడే. అదే విధంగా పాపం ద్వారా నువ్వు అనుభవించేటువంటి దుఃఖం కూడా అబద్ధమే, అది కూడా నీడ యొక్క అనుభవాలే. కాబట్టి అక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నిజాన్ని సంతోష పెట్టాలి అంటే అబద్ధాన్ని అబద్ధంగా స్వీకరించు. ఎవరు మెహర్ బాబా అంటే ఎవరు, అవతల స్పష్టంగా చెప్పాడు మనకి క్లియర్ గా. ఎవరు వన్ అండ్ ఓన్లీ రియాలిటీ ఎవరు అని చెప్పినప్పుడు పరమాత్మ. ఇక్కడ ఉండేవాడు ఎవరు, ఉన్నటువంటి నిజమైన వాడు ఎవరు అంటే పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, కేవలము పరమాత్ముడు ఒక్కడే. కాబట్టి ఆయన ఎవరు, నిజస్వరూపుడు. కాబట్టి నిజస్వరూపుడు నువ్వు సంతోష పెట్టాలి అంటే అబద్ధానికి నువ్వు స్పందిస్తున్నంత కాలం నిజాన్ని నువ్వు సంతోష పెట్టలేవు. కాబట్టి నిజాన్ని సంతోష పెట్టాలి అన్నప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి అబద్ధము, ప్రతి ఒక్క నీడ యొక్క అనుభవాలని ఇది అబద్ధము, ఇది నీడ అనే విధంగా నువ్వు చూడగలిగితే అదే నువ్వు వాటికి అతీతంగా ఉండడము. కాబట్టి నీ లైఫ్ లో ఏది జరిగినా కూడా ఇదంతా నా సంస్కారాలకి అనుగుణంగా జరిగింది. చీమ కుట్టింది, నా సంస్కారాలకి అనుగుణంగా జరిగింది. ఎలా కుట్టింది ఆ చీమ, గతంలో నేను పోగు చేసుకున్న సంస్కారాలకి అనుగుణంగా ఈ చీమ కుట్టడం ద్వారా నా సంస్కారాలు ఖర్చు అయ్యాయి. రేపు చావడం అనేది వస్తుంది. అది వచ్చినా కూడా ఈ శరీరంలో నాకు వచ్చినటువంటి అసోసియేషన్ అయిపోయింది, ఐడెంటిఫికేషన్ అయిపోయింది. కాబట్టి ఈ శరీరంలో ప్రారబ్ధానుసారం ఏదైతే అనుభవించాలి, ఎటువంటిది ప్రోగు చేసుకోవాలి అనేది పూర్తయింది. కాబట్టి ఇట్స్ టైం ఫర్ డిసోసియేషన్. దీనికి విడిచిపెట్టే సమయం ఆసనం అయింది. ఇది కూడా సంస్కారాలకి అనుగుణంగానే. కాబట్టి దీనికి కూడా నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ఆయన చెప్పిన విధంగా అతీతంగా ఉండగలడము ఒక్కసారి. కాబట్టి ఇది అబద్ధము. కాబట్టి అవగాహనతో ఉండడము. అవతారాన్ని సంతోష పెట్టాలి అంటే ఏం చేయాలన్నప్పుడు ఆయనని అవగాహనతో ఉండడము. కాబట్టి అవతాడు చెప్పినటువంటి మాట కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, ఆధ్యాత్మికమైన ప్రయోజనం పొందాలి, వచ్చిన పని పూర్తి చేసుకోవాలి, నీ యొక్క జన్మకి అర్థాన్ని, పరమార్థాన్ని నెరవేర్చుకోవాలి అన్నప్పుడు నీకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? మొదటిది విశ్వాసము, 2 ప్రేమ. ఇదే మాట చెప్తున్నాడు అన్నమయ్య.
ఎలా నువ్వు ఉండాలి అంటే ఆచార్యుడి మీద విశ్వాసం ఎలా ఉండాలి అంటే వేడుకతో యూ షుడ్ సెలబ్రేట్ చేయాలి. ఆయన ఏది చేసినా కూడా సెలబ్రేషన్. హఫీజ్ ఒక చోట ఒక మాట అంటాడండి, ఏమంటాడంటే ఒక చోట ఇట్స్ అ టైమ్ ఫర్ సెలబ్రేషన్ అంటాడు. ఇట్స్ అ టైమ్ ఫర్ సెలబ్రేషన్, లెట్స్ లూజ్ అవర్ హెడ్స్ అండ్ సెలబ్రేట్ అంటాడు. అంటే ఇదే ప్రేమకి సరైన సమయము. ఇట్స్ అ టైమ్ ఫర్ లవ్. ప్రేమకు అసలైన సమయము ఇప్పుడే. మనందరి శిరస్సులని కోల్పోయి సంబరాలు చేసుకుందాం రండి అంటాడు ఆయన. రియలైజేషన్ వచ్చే టైంలో హఫీజ్ చెప్పినటువంటి గొప్ప మాటలు అవన్నీ కూడా మళ్ళీ మేము రిపీట్ చేసుకుందామండి. ఇట్ ఇస్ అ టైమ్ ఫర్ లవ్, లెట్స్ లూజ్ అవర్ హెడ్స్ అండ్ సెలబ్రేట్ అంటాడు ఆయన. అంటే ప్రేమకు ఇదే సరైన సమయము, మనందరి శిరస్సులని కోల్పోయి సంబరాలు చేసుకుందాము. సెలబ్రేషన్ అంటే వేడుక అంటే అది. ఆ విధంగా నువ్వు నీ ఆచార్యుడిని విశ్వాసం కలిగినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే జాడలు చూపిస్తుంది. చూడండి ఎంత గొప్పగా లైన్ చూడండి, పదపితామహుడు చెప్పిన పదాలు చూడండి. ఆ జాడలు అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోటుకి వెళ్తున్నానండి, ఏదో వెళ్తూ అడవిలో నేను ప్రయాణం చేసుకుంటూ పోతున్నాను అనుకోండి. నాకు ఎటు వెళ్ళాలి, నాకు లోపలికి వెళ్ళాలి అంటే నాకు రూట్ తెలియదు. ఎందుకంటే మనకి అడవిలో దాదాపు రోడ్లంతా ఏమి ఉండవు. అప్పుడు ఏం కనిపిస్తుంది అన్నప్పుడు ఆ ముందర కొంతమంది పాదాలు కనిపిస్తాయి, పాద ముద్రలు కనిపిస్తాయి. ఆ జాడలు పట్టుకొని పోతాను నేను. ఓహో ఇక్కడ ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు కాబట్టి ఇక్కడ ఎవరో అతను పాదాలు కనిపిస్తోంది. ఓహో ఈ పాదాలని ఒక ముద్రలు పట్టుకొని నేను ముందుకు వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎవరో ఉన్నట్టు, అక్కడ ఏదో ఊరేదో ఉన్నట్టుందని అనిపిస్తుంది. అంటే రేపు నువ్వు శరణాగతి అవ్వాలి, శరణాగతితో నువ్వు సాధనం అనేది పూర్తి అవ్వాలి అంటే ఆ శరణాగతి వైపు తీసుకెళ్లేది ఏంటి? ఈ విశ్వాసమే అంటున్నాడు అన్నమయ్య. నువ్వు అటువంటి అంటే నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను విశ్వసించవలసినటువంటి నిజ స్వరూపము మెహర్ బాబాని తప్ప నేను విశ్వసించడానికి ఇక్కడ ఎవరున్నారండి? ఇక్కడ ఎవరున్నారు? మెహర్ బాబా తప్ప, పరమాత్ముడు తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ? అదే అవుతాడు స్పష్టంగా చెప్పాడు, గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. ఇక్కడ భగవంతుడు ఒక్కడే నిజము, మిగతాదంతా భ్రాంతియే. కానీ నువ్వు మెహర్ బాబా తప్ప ఇంకెవరో ఉన్నారు, పరమాత్మ తప్ప ఇంకెవరో ఉన్నారు, భగవంతుడు తప్ప ఇంకెవరో ఉన్నారు అంటే దానికి అనుగుణంగా ఎలా ఉన్నావు? నువ్వెలా అదే భ్రాంతిలో కూరుకోపోయావు కాబట్టి ఆయనని గుర్తించలేకపోతున్నావు, బికాస్ ఆఫ్ ఇల్యూషన్. ఇది చెప్తున్నాడు అన్నమయ్య. కాబట్టి ఏం చేస్తోంది అది? వేడుకతో ఆచార్య విశ్వాసము కలిగి జాడల శరణాగతి సాధనముతో కూడి వెంకటేశ్వరు కలిసి దాసుడవుటే. దాసుడు అంటే మనకి హఫీజ్ చెప్పినటువంటి స్లేవ్. సో ఏం చెయ్యాలి? ఎవరిని కొలవాలి ఇక్కడ అంటే ఎవరిని కొలిస్తే నువ్వు దాసుడవుతావు, ఎవరిని కొలిస్తే నువ్వు దాసుడవుతావు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి ఈ మాట చూస్తే. ఒకటి, నువ్వు లోకాన్ని గనక కొలిచి, లోకాన్ని గొలిచినా కూడా, లోకాన్ని పూజించినా కూడా నువ్వు దాసుడు అవుతావు. ఏం దాసుడు అవుతావు? లోకదాసుడు అవుతావు. ఇక్కడ 2 రకాల పూజలు ఉన్నాయి. ఏంటా పూజలు అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి అన్నమయ్య? సో నువ్వు ఎవరిని కొలిస్తే నువ్వు దాసుడు అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లోకాన్ని కొలుస్తున్నావు, నీకు లోకం అంటే ఇష్టం, లోకంలో ఉండేటువంటి లోకులు అంటే నీకు ఇష్టం, ఈ ప్రపంచం అంటే ఇష్టం. సో నువ్వు ఆ ప్రపంచాన్ని కొలుస్తున్నప్పుడు, ఆ ప్రపంచాన్ని పూజిస్తున్నప్పుడు చివరికి నువ్వు ఎటువంటి దాసుడు అయ్యావు? లోకదాసుడు అయ్యావు, లోకదాసుడు అయిపోయావు. అంటే లోకదాసుడు అంటే ఎలా ఉంటాడు అన్నప్పుడు వెరీ సింపుల్ గా చెప్పాడు మనకి ఆదిశంకరాచార్య కూడా భజగోవిందంలో. అంటే ఒక 90 ఏళ్ల వృద్ధుని చూస్తూ ఆయన ఏం చెప్పాడు ఆయన స్పష్టంగా అక్కడ అంటే భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి రక్షతి డుక్రుంకరణే. ఒక వృద్ధుని చూస్తాడు, ఎలా ఉన్నాడు అతను లోకాన్ని ఇదే విధంగా కొలిచి లోకదాసుడు అయిపోయాడు. ఆ 90 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా కూర్చొని ఏం చేస్తున్నాడంట? ఆ సంఘటన ఇతనికి అంటే ఆదిశంకరాచార్య అనేటువంటి అవతార పురుషుడికి బాధ కలిగింది. ఇంత వయసులో కూడా కూర్చుంటే లేలేకున్నాడు, సరిగా వినలేకపోతున్నాడు, సరిగా కనిపించడం లేదు, శరీరం అనేది శుష్కించుకోపోవడానికి మృత్యుకి అతి దగ్గరగా ఉంది కదా. ఇప్పటికీ ఇతనికి తపన ఏంటి? ఇతనికి ఆరాటం ఏంటి? కూర్చొని ఏం చేస్తున్నాడు అంటే వ్యాకరణం చెప్తున్నాడు, అంటే గ్రామర్ చెప్తున్నాడు, గ్రామర్ ట్యూషన్ చెప్తున్నాడు. అంటే ఈ వ్యాకరణము అంటే ఇది ఇలా చదవాలి, అలా చదవాలి. ఎందుకు అలా చేస్తున్నాడు ఆ వయసులో కూడా అంటే డబ్బు సంపాదన, ఇంకా కుటుంబము, ఇంకా చెయ్యాలి,
ఇంకా నేను ప్రోగు చేసుకోవాలి, ఇంకా ప్రపంచంలో ఇంకా చేయాల్సిన ఇంకా ఉంది అంటే లంపటాలు అంటాడు అన్నమయ్య. అలాంటి చూసినప్పుడు అందుకే అన్నాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. నువ్వు గోవిందుని భజించాలరా ఈ వయసులో, ఈ స్థితిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీకున్న కాస్త కోస్త స్మరణ కూడా మళ్ళీ లోకానికేనా. ఊహ తెలిసినప్పటి నుండి వృద్ధాప్యం మృత్యుకి దగ్గర అవుతున్నావు, ఆసనం అవుతున్నప్పటికీ కూడా ఇంకా నీకు లోకమా, ఇంకా లోక సేవ చేస్తున్నావా, లోకాన్ని కొలుస్తున్నావా, లోకదాసుడు అవుతున్నావా. అదే అంటాడు భజ గోవిందం గోవిందం భజ మూఢమతి సంప్రాప్తే సన్నిహితి కాలే. సంప్రాప్తి అంటే ఏమవుతుంది, రేపు నువ్వు మృత్యుకి దగ్గర అయ్యే సమయంలో ఏ గ్రామర్ చెప్పి డబ్బు సంపాదించాలనుకుంటున్నావు అటువంటి డుక్రం కరణి అనేది నహి నహి రక్షతి అన్నాడు ఆయన. 2 సార్లు చెప్పాడు. ఇది ఏ రకంగాను నువ్వు మృత్యు సమయంలో ఏ రకంగానూ ఉపయోగపడదు. మనం కరెక్ట్ గా కనెక్ట్ చేసుకుంటే మై విష్ణులు అవుతాడు చెప్పిన 6th పాయింట్. ఏమంటే మెహర్ బాబు అక్కడ ఏమన్నా కూడా మీ అమ్మని తలుచుకో, మీ నాన్నని తలుచుకో, నీ భార్యను తలుచుకో, నీ భర్తను తలుచుకో అని చెప్పాడు. అవుతాడు అక్కడ ఏమన్నా ప్రపంచాన్ని తలుచుకో, డబ్బును తలుచుకో, నీ బంధువులను తలుచుకోమని చెప్పాడా? ఎవరిని తలుచుకోమని చెప్పాడు? తనని తలుచుకోమన్నాడు. తనంటే ఎవరు? నిజము, ఆత్మ, పరమాత్మ. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అవుతాడు అంటే చివరికి ఏమవుతోంది అన్నప్పుడు ఆ స్థితి రానంత వరకు, ఆ విశ్వాసం రానంత వరకు ఏమవుతోంది పూర్తిగా సో లోకాన్ని కొలవడం వల్ల లోకదాసుడు అవుతున్నాడు. కానీ అదే లోకేశుడికి దాసుడైతే మాత్రము అతడే హరిదాసుడు అంటాడు మనకి అన్నమయ్య. సో అప్పుడు ఏం జరుగుతుంది చివరిగా అంటున్నాడు వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము. అలా చేయగలిగితే బ్రహ్మానందము నిన్ను విడిచిపెట్టదు. బ్రహ్మానందం అంటే ఏంటి? సంస్కార రహితమయ్యి అంటే విజ్ఞాన భూమిక మీద ఉంటూ సంస్కార రహితం చేసుకొని తర్వాత ఏంటి బంధన రహితమై అక్కడి నుండి విజ్ఞాన భూమిక మీద ఉంటూ పరమాత్మానుభవం ద్వారా ఆత్మ యొక్క ఎరుక కలగడమే బ్రహ్మానందము. ఇదే వేదాంత రహస్యం అని మనకి కంక్లూడ్ చేస్తున్నాడు అన్నమయ్య. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇదండి మనకి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్న గాడ్ స్పీక్స్ అనేది మనము 93 రోజుల నుంచి కొనసాగించడం జరుగుతోంది. అవతాడు యొక్క పర్మిషన్ తో, అవతాడు యొక్క సంకల్పంతో. సో నిన్నటి వరకు మనమంతా కూడా సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ మనకి కంక్లూడ్ చేసేటువంటి స్టేజ్ కు తీసుకొచ్చేసాడు అవుతాడు. ఆల్మోస్ట్ మనకి ఈరోజు కంక్లూడ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో అవుతాడు మనం పర్మిట్ చేస్తే. సో ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు, ది ఇనిషియల్ అర్జ్, ది జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్. సో 2 విషయాలు మనకి ఈ సెకండ్ పార్ట్ లో మనకి కంటిన్యూ చేయడం జరిగింది. అంటే ఆది ప్రేరణ, వికసిస్తున్నటువంటి చైతన్య ప్రయాణము. సో నిన్నటి వరకు ఏం జరిగింది మనకి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని ఫస్ట్ నుంచి అంటే స్టోర్ నుంచి నిన్న మనకి యానిమల్ కూడా దాటేసి మనము ఇప్పటి నా కథ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథ అయినటువంటి ఈ హ్యూమన్ ఫామ్ తో అవతాడు కనెక్ట్ చేశాడు. సో కనెక్ట్ చేసిన తర్వాత నిన్న అవతాడు చెప్పినటువంటి ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఏంటి అని చెప్పినప్పుడు ఓన్ కాన్షియస్నెస్. మనకి నిన్న అవుతాడు మనకి ఇంతవరకు విననటువంటి మాట మాట్లాడాడు. నిన్న ఆ పదం వాడినప్పుడు అవతాడు చెప్పినటువంటి ఫస్ట్ టైం మనం ఇంతవరకు ఈ 93 రోజుల్లో ఎక్కడ విననటువంటి ఒక పదం ఏంటి అన్నప్పుడు అదే ఆ ఓన్ కాన్షియస్నెస్. అంటే నిజానికి ప్రతి ఒక్క జీవుడి యొక్క సహజమైన ఆ వ్యక్తిగతమైనటువంటి చైతన్యము. ఎందుకంటే ఇంతవరకు ఒక స్టోన్ కాన్షియస్ అని చెప్పడము, మెటల్ కాన్షియస్ అని చెప్పడము, ఆ వెజిటేబుల్ కాన్షియస్నెస్, వామ్ కాన్షియస్నెస్, రెప్టైల్ కాన్షియస్నెస్, తర్వాత ఫిష్ కాన్షియస్నెస్, బర్డ్స్ కాన్షియస్నెస్, తర్వాత యానిమల్ కాన్షియస్నెస్ అని చెప్పిన తర్వాత ఎక్కడ కూడా ఈ పదం వాడినటువంటి హ్యూమన్ ఫామ్ కి వచ్చేసరికి మాత్రము ఓన్ కాన్షియస్నెస్. ఎందుకంటే అదే నీ నిజ స్వరూపము, ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు అది సాధించావు కాబట్టి. సో ఇక్కడ ఈ యొక్క మానవ జన్మతో అంటే ఈ మానవ జన్మ అనే దానితో అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్ అనేటువంటి ప్రక్రియ సేమ్ అదే ప్రక్రియ ఉంటుంది కాబట్టి. సో నిన్న మనకు అవతాడు చెప్పిన విషయాలు ఏంటి అనేది కూడా మన లాస్ట్ వరకు ఒక సెకండ్ పేరా వరకు మనము ఆలకించడం జరిగింది. సో తర్వాత అవతాడు చెప్పేటువంటి మిగతా విషయాల్ని మనము తేజిత మరియు కృష్ణమూర్తి గారి ద్వారా ఆలకిద్దామని. Eternal beloved Avatar Meher Baba ki jai. When
all the impressions of the most last species of the animal form are experienced and exhausted by the consciousness of the soul. Then the consciousness of the soul disassociates itself from the most first human form, and the conscious soul automatically stops or sheds the body association. This is called the death of the most first human form. But the consciousness of the soul is now focused or centralized in the impressions of the most first human form, and the soul is now temporarily without a form. Eternal beloved Avatar Meher Baba ki jai. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. చిట్ట చివరి జంతురూప జాతి సంస్కారాలన్నీ ఆత్మ యొక్క చైతన్యంచే అనుభవింపబడి ఖాళీ చేయబడినప్పుడు ఆత్మ యొక్క చైతన్యము మొట్టమొదటి మానవ రూపం నుండి తనంత తానుగా వేరుపడుతుంది మరియు ఎరుకగల ఆత్మ స్వతసిద్ధంగానే శరీరంతో సాహచర్యాన్ని విడిచిపెడుతుంది లేక వదిలివేస్తుంది. దీనినే మొట్టమొదటి మానవ రూపం యొక్క మరణము అంటారు. కానీ ఆత్మ యొక్క చైతన్యం మాత్రము ఇప్పుడు మొట్టమొదటి మానవ రూపం యొక్క సంస్కారాల మీదే లగ్నమై లేక కేంద్రీకృతమై ఉంటుంది మరియు ఆత్మ ఇప్పుడు తాత్కాలికంగా ఏ రూపం లేకుండా ఉంటుంది. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి. సో ఇక్కడ మనకి అదే సేమ్ ప్రాసెస్ మనకి కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ నుంచి స్టోన్ నుంచి కూడా మనకి కంటిన్యూ అయినటువంటి అదే ప్రాసెస్ లో ఏం జరిగింది ఇక్కడ అంటే చిట్ట చివరి జంతు రూప జాతి సంస్కారాలన్నీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆత్మ యొక్క చైతన్యం చేత అనుభవింపబడి ఖాళీ చేయబడినప్పుడు సో ఆ యొక్క ఆత్మ యొక్క చైతన్యము సో ఏమవుతుంది, ఆ మొట్టమొదటి మానవ రూపం నుండి తనంతట తానుగా వేరుపడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడంతా మనకి ఎప్పుడైతే అసోసియేట్ అయిన తర్వాత అంటే ఇక్కడ క్లియర్ గా ఏంటి, ఫస్ట్ మనకి ఏదైనా ఒక జాతికి సంబంధించినటువంటి రూపంతో మొట్టమొదటిసారిగా అది అసోసియేట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత డిసోసియేట్ అయిపోతుంది. సో డిసోసియేట్ అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ అంటే ఇప్పటికీ క్లియర్ గా ఏం చెప్తున్నాడు, సో నువ్వు ఫస్ట్ అంటే తీసుకున్నటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో ఆ మానవ రూపం అనేటువంటిది విడిచిపెట్టబడుతుంది. దానిని ప్రపంచము ఏమంటుంది, మరణంగా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ స్టార్టింగ్ అవుతాడు క్లారిటీ ఇచ్చేసాడు. ఎందుకంటే మళ్ళీ చెప్పడు ఆ విషయం కూడా, ఎందుకంటే ఒకసారి చెప్పేసిన తర్వాత దాన్ని క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు మనకి డెత్ అని పదం వాడినప్పటికీ కూడా సో ఇక్కడ స్పష్టంగా ఏంటి అన్నప్పుడు డిసోసియేషన్ కంప్లీట్లీగా ఏమవుతోంది, అది యాక్చువల్ గా ఫస్ట్ బర్త్ అనేటువంటిది. ఎందుకంటే ఈ మూడు కాస్త కొంచెం క్యారీ చేసేలా ఉండగలిగితే చాలంటే ముఖ్యంగా. ఎందుకంటే ఏఐడి ఎందుకంటే ప్రస్తుతానికి మాత్రము ఈ మూడు విషయాలు సో ఎయిడ్ అని పెట్టకుండా చాలు, గుప్పెట్లో వచ్చేలాగా. అంటే అసోసియేషన్, ఐడెంటిఫికేషన్, డిసోసియేషన్. సో అసోసియేషన్ అంటే ఇప్పుడు విచారణ చేసుకున్నప్పుడు అంటే ప్రస్తుత స్థితిలో విచారణ చేసుకుంటున్నప్పుడు ఒకసారి నన్ను నేను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నేను హరిప్రసాద్ అనేటువంటి శరీరం ఏదైతే ఉందో దాంతో నేను అసోసియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే నాకు ఆ సంస్కారాలు అనేది కూడా మనుషుల ద్వారా నన్ను అలా ఐడెంటిఫై చేసేలా చేస్తుంది. అందుకే నువ్వెవరో తెలుసా, నీ పేరేంటో తెలుసా, నువ్వు హరిప్రసాద్, నువ్వు హరివి అని చెబుతూ ఏమవుతుంది, ఆ సంస్కారాలు ఏం చేస్తుంది అంటే ఈ శరీరంతో ఐడెంటిఫై అయ్యేలా చేస్తుంది. సో ఈ శరీరంతోని గుర్తించేలా చేస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఇది కంప్లీట్లీగా ఎటువంటి ఐడెంటిఫికేషన్ అన్నప్పుడు ఇది పూర్తిగా ఫాల్స్ ఐడెంటిఫికేషన్. గ్రాస్ ఇంప్రెషన్ సంబంధించినంత వరకు, ఎందుకంటే నో ఇంప్రెషన్ స్టేట్ వచ్చేంత వరకు, సంస్కార రహితం అయ్యేంత వరకు కూడా ఏది తీసుకున్నా కూడా ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ అంటే ఫాల్స్ ఐడెంటిఫికేషన్. కాబట్టి ప్రతిదీ కూడా అంటే ఇక్కడ అసోసియేషన్ కన్నా డిసోసియేషన్ అంటే అసోసియేషన్ అయిన తర్వాత డిసోసియేషన్ కన్నా ముందు మనందరి జీవితాల్లో ప్రతి ఒక్క ప్రాణి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది ఏదైనా ఉంది అన్నప్పుడు అదే ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఏదైతే నేను అంటున్నావే సో నా పేరు హరి, సో ఇది నాది, సో వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, ఇది నా ఊరు అనేటువంటిది నేను అనేది ఏదైతే ఉందో అది ఎక్కువగా ఎక్కడ బలంగా తయారవుతుంది అంటే ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ద్వారానే.
నీకు వచ్చే బాధ కావచ్చు, నీకున్న ఎక్స్పెక్టేషన్ కావచ్చు, నువ్వు పడేటువంటి సంతోషం కావచ్చు, నీకు కలిగే ఆందోళన కావచ్చు, భయాలు, బాధలు ఏది తీసుకున్నా కూడా నీకు ఎక్కడి నుంచి కలుగుతోంది అన్నప్పుడు ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ నుండే వస్తోంది. ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ని క్రియేషన్ చేసింది ఎవరు అన్నప్పుడు మళ్ళీ సంస్కారాసే. ఎటువంటి సంస్కారాలు అవన్నీ కూడా ఏం జరుగుతుంది అన్నప్పుడు అంటే ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ కాకుండా రీఇన్కార్నేషన్ కి వచ్చేసరికి మాత్రము ఏం జరుగుతుంది ఇక్కడ అంటే నువ్వు ఆ సంస్కారాల ప్రకారము నువ్వు సంస్కారాల మీద ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి అనేది కనుక లేకపోతే ఆ సంస్కారాలు నిన్ను శాసిస్తూనే ఉంటుంది. అందుకే నీ పరిస్థితిని బట్టి నీ యొక్క ఎమోషన్ మారిపోతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. అది చేసే జాదు సంస్కారాలు. ఎందుకంటే అంతర్గతంగా నువ్వు సంతోషంగా ఉండాలన్నా కూడా ఉండలేకుండా బయట జరిగేటువంటి సంఘటనలను బట్టి నువ్వు నవ్వాలా ఏడవాలనేది నీ సంస్కారం డిసైడ్ చేస్తూ ఉంది. సంస్కారాలు అనేది కూడా ఎందుకంటే నీ బయట కనిపించే బాహ్య పరిస్థితులను బట్టి నువ్వు సంతోషంగా లేక బాధగా ఉంటున్నావు అన్నాడు అవుతాడు. నువ్వు బయట పరిస్థితి బాహ్యమైన ఎందుకంటే దానికి సంస్కారాలకి ఎప్పుడు ఫోకస్ ఎప్పుడు ఒకే దాని మీద ఉంటుంది. 90% అని చెప్పాడు అవుతాడు. స్పష్టంగా అవుతాడు చెప్పాడు అండి. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అని చెప్పాడు. అంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్ ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే ఆ గ్రాస్ మీదనే ఉంటుంది. ఆ గ్రాస్ తప్ప ఇంక వేరే పట్టించుకోదు. అది ఏదో ఒకటి తీసుకోండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక డిప్రెస్ అయిపోయాడు, ఒక వ్యక్తి భయపడుతున్నాడు, ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అంటే అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి విచారణ చేస్తే ఆ వ్యక్తి ఎందుకు అంతగా డిప్రెస్ అయిపోయాడు అంటే అతడు ఒక జరిగిపోయిన ఒకే విషయం మీదనే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అతని ఆలోచన కన్నా ఊహించుకుంటూ ఉంటాడు. ఇది లాస్ట్ లో పాస్ట్ లో జరిగిందే, నేను అనుకోలేదు అలా జరుగుతుందని అనుకోలేదే, ఇలా ఆ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదే, ఈ వ్యక్తి నాతో పాటు కొంతకాలం ఉంటాడు అనుకున్నానే, అలా జరిగిపోయింది అనేటువంటిది ఆ గతంతో నిన్ను లాక్ చేసేస్తుంది ఈ ప్రారంభం. అంటే ఈ సంస్కారాలు ఏం చేస్తుంది, నేను కంప్లీట్ లాక్ అయిపోతాడు. ఆ డిప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్ట్ లో జరిగినటువంటి ఆ గ్రాస్ ఆబ్జెక్ట్ ని ఆ గ్రాస్ సబ్జెక్ట్ ని మాత్రమే పట్టుకుంటుంది సంస్కారాలు. దానిని అంటే లాక్ అయిపోతాడు. ఎందుకంటే నువ్వు ప్రజెంట్ లో ఉన్నంత వరకు నువ్వు సంతోషంగా ఉండలేవు. ప్రజెంట్ లో నువ్వు ఎంతమంది నువ్వు ఒక వ్యక్తి దూరం అయ్యాడని బాధపడుతున్నావు కానీ 100 మంది ప్రస్తుతం ఉన్నారంటే అది పట్టించుకోదు. కాదు గతంలో అతను నీకు దూరం అయిపోయాడు, గతంలో నీకు అవన్నీ దూరం అయిపోయింది అనే విధంగా గతంతో నిన్ను లాక్ చేసేస్తుంది ఈ సంస్కారాలు అనేది. అంటే ఏమవుతోంది ఇదంతా ఇలా జరుగుతోంది అంటే నువ్వు నీ శరీరంతో నీ ఇష్టమైన శరీరాలతో ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతున్నంత వరకు సంస్కారాలు బలపడుతూనే ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే ప్రతిసారి కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి అసలైనటువంటి జర్నీ మనకి స్టార్ట్ చేస్తాడు అవుతాడు. ఎలా ఉంటుంది అంటే ఇప్పటి నీ కథల్లో నువ్వు ఎలా తయారవ్వాలి, ఇప్పటి నీ కథ ఎలా ఉండాలి అంటే రేపటి నీ కథతో కనెక్ట్ అవ్వాలి. ఇంతవరకు ఏం చేశాడు అవుతాడు, జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ చూపించాడు. ఎందుకు చూపిస్తున్నాడు, ఇప్పటి నీ కథల్లో ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ లో ఈ మానవ జన్మతో పాటు నువ్వు సాధించినటువంటి పూర్తి చైతన్యాన్ని గుర్తించేలా నేను చేయడానికి నేను దాన్ని రిపీట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు గుర్తించిన తర్వాత ఏం చెయ్యాలి అన్నప్పుడు ఇప్పుడు రేపటి నీ కథతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. రేపు నువ్వు చేయాల్సిన పని ఏంటి, నేనెవరని తెలుసుకోవాలి. సో నేనెవరు, అంతర్ముఖ ప్రయాణం నువ్వు చెయ్యాలి. బాహ్యముఖ ప్రయాణం కాదు, అంతర్ముఖ ప్రయాణం. ఇన్వల్యూషన్ ప్రాసెస్ అంటాడు అవుతాడు. నువ్వు లోపల తెలుసుకోవాలి. నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వీళ్ళంతా ఎవరు, వీళ్ళకి నీకేంటి సంబంధము, వాళ్ళకి నీకేంటి సంబంధము అనేటువంటిది కాస్త విచారణ చేయడానికి నీకు పూర్తి చైతన్యం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ అవతాడు ఏదైతే చెప్తున్నాడో అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద డెత్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ హ్యూమన్ ఫార్మ్. అంటే ఇక్కడ డిసోసియేషన్. కాబట్టి మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత మానవ జన్మలో ఆ మొట్టమొదటి అత్యంత మొదటి మానవ రూపం అనే దానిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టడం అనేది లోకం విషయంలో అది డెత్ గా పిలువబడుతోంది. కాబట్టి సేమ్ ప్రాసెస్ ఏం చెప్తున్నాడు అవుతాడు, బట్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఈస్ నౌ ఫోకస్డ్ ఆర్ centralized in the impressions of the most first human form and the soul is now temporarily without a form. సో ఏం చెప్తున్నాడు మనకి క్లియర్ గా అంటే ఏమైపోయింది, ఇప్పుడు డిసోసియేట్ అయిన తర్వాత ఇది మనం అక్కడి నుంచి అవుతాడు రిపీట్ చేస్తున్న ప్రాసెస్. ఇప్పుడు కొత్తగా ఏం లేదు, మనకి కొత్త ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. అంటే ఎప్పుడైతే ఒక ఫామ్ అనేది విడిచిపెట్టిన తర్వాత అంటే డిసోసియేషన్ అయిన తర్వాత మరొక ఫామ్ తో నువ్వు అసోసియేట్ అయ్యే లోపల మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది.
ఆ గ్యాప్ లో నీకు ఫామ్ లేదు. అయినప్పటికీ కూడా అక్కడ నీకు నీ యొక్క కాన్షియస్నెస్ అనేది ఎందులో నీకు కేంద్రీకృతం అయ్యింది, ఎందులో ఫోకస్ చేయబడింది, ఎందులో నీకు సెంట్రలైజ్ అయ్యిందనే దాన్ని బట్టి కూడా నీ జన్మ అనేది నెరవేర్చబడుతుంది, దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది అంటాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు స్పష్టంగా అంటే, ఎక్కడుంది అక్కడ ఫోకస్ కాబడింది. అక్కడ నీకు ఫామ్ లేకపోయినప్పటికీ కూడా గతంలో నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలలో నువ్వు సాధించుకున్నటువంటి కాన్షియస్నెస్ అనేది ఆ సంస్కారాలలోని కేంద్రీకృతం అయి ఉంది. కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ విషయం. కాబట్టి ఇంకా సంస్కారాలు ఇంకా మిగులున్నాయి, ఇంకా చేయాల్సిన ప్రయాణం అనేది ఉంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, నువ్వు శరీరం విడిచిపెట్టినా కూడా నీ చైతన్యం అనేది ఇంకా సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంది. అంటే ఇంకా నువ్వు ఎత్తాల్సిన జన్మలు ఇంకా ఉన్నాయి. నువ్వు చివరి శ్వాసలో నువ్వు చివరి నిమిషంలో డెత్ బెడ్ మీద ఇంకా నువ్వు ఏబిసి అంటున్నావు అంటే నీ యొక్క బతుకున్నప్పుడే నీ యొక్క చైతన్యం అనేది ఆ సంస్కారములలోనే కేంద్రీకృతం అయి ఉంది. ఇది అవుతాడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అవుతాడు, ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. అందుకే చివరిగా మాటగా చెప్పాడు మై విష్ లో. కాబట్టి చివరి నిమిషంలో మాత్రము నా నామస్మరణ చేతనే నువ్వు నా దగ్గరకు వస్తావు. అలా ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు ఆ చివరి నిమిషంలో భగవంతుడి నామస్మరణ రావాలంటే ఏం చెయ్యాలి, నీ చైతన్యం అనేది ఖచ్చితంగా ఎందులో ఉండాలి అన్నప్పుడు సంస్కార రహితమై ఉండాలి, సంస్కారాలు బలహీన పడేలా ఉండగలగాలి. కాబట్టి ఆ ఫోకస్ అవుతున్నప్పుడు ఏమవుతోంది, అటువంటి యొక్క సంస్కారాలు బలంగా ఉన్నప్పుడు అంత బలంగానే నీకు పునర్జన్మ వస్తుంది. లేదు శరీరం విడిచిపెట్టే సమయంలో నీ చైతన్యం అనేది కూడా కాస్త బలహీన పడినటువంటి సంస్కారాలలో కేంద్రీకృతమైంది అనుకో, మళ్ళీ జన్మ రావచ్చు. వచ్చినప్పటికీ కూడా అక్కడ నువ్వు చాలా ఒక తక్కువ సమయంలోనే పని పూర్తి చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలోనే పని పూర్తి అయిపోతుంది. బై బర్తే నువ్వు ఒక ఫ్యూ సోల్ గా ప్రపంచంలోకి రావచ్చు. కాబట్టి అల్టిమేట్ గా ఏం జరుగుతోంది అన్నప్పుడు, సో నువ్వు బ్రతికున్నప్పుడు కానీ, శరీరం విడిచిపెట్టేటప్పుడు కానీ, శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా నీ యొక్క జన్మ పునర్జన్మ లేకపోతే జన్మ రాహిత్యం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, నీ చైతన్యము ఎందులో కేంద్రీకృతం అయి ఉంది. ఎందుకంటే ఒక జీవన్ముక్తుడు బ్రతికుండగానే ముక్తి పొందడం అంటే ఏంటి అన్నప్పుడు, అతను బ్రతికున్నప్పుడే తన సంస్కార రహితం చేసుకొని ఆ యొక్క ఆత్మ యొక్క అంటే ఆ సంస్కార రహితమైన తర్వాత ఏమవుతుంది, పరమాత్మానుభవము ఆత్మ యొక్క ఎరుక కలుగుతుంది. కాబట్టి అతను ఎప్పుడైతే శరీరం విడిచిపెట్టాడో అక్కడ కాన్షియస్నెస్ అనేది పూర్తిగా ఆత్మ యొక్క ఎరుక కలిగింది. అనుభవంకి వచ్చేసరికి మాత్రము పరమాత్మానుభవం కలిగింది. కాబట్టి అక్కడ జన్మకి అవకాశమే లేదు. కాబట్టి అతడికి ముక్తి అనేది ప్రాప్తించబడుతుంది. కాబట్టి అవతాడు చెప్పిన మాటల్ని సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనకి కంటిన్యూ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పిన మాట మాత్రం స్పష్టంగా చూస్తే డెత్ అంటే ఏంటి, ఇక్కడ కూడా డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫామ్. ఫస్ట్ ఏంటి మనకి బర్త్ అంటే ఏం చెప్పుకున్నా, ఫస్ట్ అవతాడు చెప్పింది అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్. అండ్ డెత్ అంటే ఏం చెప్పాడు మనకి అంటే డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫామ్. అంటే ఒక స్థూల రూపంతో కలయిక ఏర్పడడమే పుట్టుకగా పిలువబడుతోంది. అదే స్థూల శరీరం నుండి విడిపడడమే మరణంగా ప్రపంచంలో పిలువబడుతోంది. నిజానికి అక్కడ బర్త్ లేదు, డెత్ లేదు, నువ్వు పుట్టడం జరగలేదు, నువ్వు చావడం జరగటం లేదు. ఏం జరుగుతోంది అంటే కలయిక ఏర్పడుతోంది. ఆ శరీరంతో నీకు కలయిక. ఎందుకు కలయిక ఏర్పడింది, నీ సంస్కారాలకి అనుగుణంగా. ఎందుకు ఈ ఫ్యామిలీ ఎందుకు వచ్చావు అన్నప్పుడు, ఇక్కడ ఉండే సంస్కారాలు, ఇక్కడ నీతో తల్లిదండ్రులతో సంబంధించిన సంస్కారాలు, గత జన్మలో వాళ్ళతో నీకున్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఈ ఫ్యామిలీలోకి రావాల్సి వచ్చింది. ఇంకొక చోట ఎందుకు నువ్వు బాడీ అసోసియేట్ అవ్వకుండా ఇక్కడ ఎందుకు అయ్యావంటే దానికి మళ్ళీ రీజన్ ఏంటి, సంస్కారాలే. ఎక్కడైతే ఇద్దరి మధ్య ఒక సంస్కారాలు అనేది బలపడుతున్నప్పుడు, ముఖ్యంగా ఆ శరీరం విడిచిపెట్టే సమయంలో ఎవరితో అయితే నీ సంస్కారాలు బలంగా ఉంటాయో నువ్వు వాళ్ళ ద్వారానే లోకానికి వస్తావు. వాళ్ళతోనే విపరీతమైనటువంటి ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అది ఎలాగనే ఉండొచ్చు, అది డ్యువాలిటీ. కాబట్టి సో గత జన్మలో నువ్వు ఎంతో ఇష్టపడేవాడు ఈ జన్మకు వచ్చేసరికి నువ్వు ద్వేషించవచ్చు. గత జన్మ ద్వేషించేటువంటి వాడు ఈ జన్మకు వచ్చేసరికి మాత్రం అతను చూడకుండా నువ్వు ఉండలేకపోవచ్చు. గత జన్మలో వీడి మొహం కూడా చూడాలనుకోవట్లేదు అనుకున్న వాడిని ఈ జన్మలో వాడి మొహం చూస్తూనే ఉండొచ్చు. చెప్పలేము. అదేం చేస్తుంది, ఎంత జాదు సంస్కారాస్.
కాబట్టి అందుకే అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీ పరిమితికి మించి ఇక్కడ ఎవరిని ఇష్టపడద్దు, నీ పరిమితికి మించి ఎవరిని ద్వేషించదు అన్నాడు అవతాడు. నీ పరిమితి చూసుకో, ఎందుకంటే రెండు నీకు ఇబ్బంది కలిగిస్తుంది, రెండు కూడా పునర్జన్మకి దారి తీస్తుంది. ఒక వ్యక్తిని నీ పరిమితికి మించి నువ్వు ఇష్టపడ్డావంటే అతనికి ఏదైనా జరిగినా కూడా నువ్వు తట్టుకోలేవు. అదే విధంగా ఒక వ్యక్తిని ద్వేషించావంటే మాత్రము అతను ద్వేషించడం వల్ల అతనికి ఏమవుతుందో పక్కన పెడితే నువ్వు అనారోగ్యం అయిపోతావు. ఆ యొక్క సంస్కారాలని అనవసరంగా అతను మోస్తూ ఉంటావు కాబట్టి నీకు అనారోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఆదుకునే ప్రేమని గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకున్నంత వరకు నువ్వు అనుకునే ప్రేమలోనే ఉంటావు. కాబట్టి ఆ అనుకునే ప్రేమలోనే నీకంటూ పరిమితులు ఏర్పరచుకో. నీతో ఉన్నటువంటి వాళ్ళతో నీ పరిమితికి మించి ఇష్టపడడం కానీ, నీ పరిమితికి మించి ద్వేషం కానీ అటువైపు వెళ్లకుండా నీ పరిమితులను ఉండగలిగితే అంత సవ్యంగా ఉంటుందని మనకి అవతాడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మనకి సో ప్రాసెస్ అంతా కూడా సేమ్ ప్రాసెసే కాబట్టి ఇక్కడ ఫామ్ మారింది కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. కాబట్టి దీన్ని డెత్ అంటారు. కాబట్టి ఫస్ట్ టైము నువ్వు మానవ జన్మ తీసుకున్న తర్వాత ఏం జరిగింది ఇక్కడ, సో మొట్టమొదటి మానవ రూపం నుండి నువ్వు డిసోసియేట్ అయి బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా నీకు అక్కడ ఎటువంటి ఫామ్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ నీ యొక్క ఆ ఆత్మ యొక్క చైతన్యం అనేది దేనిలో కేంద్రీకృతమై ఉంది, సంస్కారాల్లో కేంద్రీకృతమై ఉంది. దేనికి సంబంధించింది, ఇప్పుడైతే నువ్వు డిసోసియేట్ అయ్యావో దానికి సంబంధించినటువంటి ఆ ఫామ్ కి సంబంధించినటువంటి ఆ సంస్కారాలలో ఈ యొక్క చైతన్యం అనేది కేంద్రీకృతమై ఉంటుంది అని అవుతాడు. సో ఈ యొక్క మాట ద్వారా అందిస్తున్నాడు. సో తర్వాత మనకి అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాల్ని రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దామండి. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. In order that the impressions of the most first human form may be experienced and exhausted, the consciousness of the soul associates itself with another appropriate medium, and the conscious soul is thereupon inclined to identify itself with the most next human form, which form is no other than the consolidate mold or cast of the impressions of the most first human form just dropped or shed. This identification of the conscious soul with the next form and those following is called the birth of a human being. మొట్టమొదటి మానవ రూపం యొక్క సంస్కారాలను అనుభవించి ఖాళీ చేయడానికి గాను ఆత్మ యొక్క చైతన్యం మరొక తగిన మాధ్యమంతో సహచర్యం చేస్తుంది. మరియు ఎరకగల ఆత్మ అటుపీమట మొట్టమొదటి మానవ రూపానికి వెనువెంటనే వచ్చే మానవ రూపంతో తాదాత్మ్యం చెందడానికి ముగ్గు చూపుతుంది. ఈ రూపం అప్పుడే విడిచిపెట్టబడిన లేక వదిలేయబడిన మొట్టమొదటి మానవ రూపం యొక్క సంస్కారాలను గనుభవించిన మూసుయే లేకపోతే తప్పు వేరొక్కటి కాదు, వెనువెంటనే వచ్చే రూపంతో మరియు తదుపరి మానవ రూపాలతో ఎరుకగల ఆత్మ యొక్క తాదాత్మ్యతను మానవుని యొక్క జననం అంటారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ అవుతాడు కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ సో ఏం జరిగింది ఇక్కడ మనకి, సో ఇంతవరకు డెత్ అనేది డిసోసియేషన్ అయిన తర్వాత సో ఇప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్, సో ఆల్రెడీ ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఎగ్జాస్ట్ అవ్వాలి అంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఏమవ్వాలి, అసోసియేట్ అవ్వాలి. ఎందుకంటే అవన్నీ అంటే ఒక ఫామ్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ సంస్కారాలు ఉన్నాయి. ఆ సంస్కారాలలో ఈ యొక్క కాన్షియస్నెస్ అనేది ఒక ఫోకస్ చేయబడింది. సో కాబట్టి చేయడానికి ఏం చేస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఈ యొక్క చైతన్యం అనేటువంటిది దేంతో మనకి అసోసియేట్ అవ్వాలి, మరొక అప్రోప్రియేట్ మీడియం ఒక మాధ్యమంతో అవ్వాలి, మరొక మాధ్యమంతో. సో ఏం చేస్తుంది తనను తాను ఎప్పుడైతే అది అసోసియేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, వెంటనే
ఐడెంటిఫై అవుతుంది. దేంతో ఐడెంటిఫై అవుతుంది మళ్ళీ నెక్స్ట్ అంటే ఆ యొక్క మానవ రూపంతో, అత్యంతంగా వచ్చేటువంటి తర్వాత మానవ రూపంతో అది తనను తాను ఐడెంటిఫై అవుతుంది. అంటే నేను మనిషిని, నేను మానవుడిని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, సో నేను అతనికి సంబంధించిన వాళ్ళని, నేను వాళ్ళ బిడ్డని, సో నేను వీళ్ళకి సంబంధించిన వాళ్ళని, నేను అక్కడ చదువుకుంటున్నాను, కాబట్టి అతను నాకు ఈ విధమైన బంధువు, ఇతను నాకు తమ్ముడు, ఇతను నాకు చెల్లెలు, అంటే ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటిది ఇదంతా కూడా. అందుకే అవుతాడు దీని ఇన్యూమరబుల్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ అన్నాడు. అసంఖ్యాకంగా ఉంటుంది. ఇలా ఇలా మొదలు పెడితే మనకి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు వాడే భాష ఎలాగైతే ఉంటుందో ప్రతిసారి అతను మన బంధుత్వాలు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఇదంతా కూడా అసంఖ్యాకమైనటువంటి అబద్ధమైనటువంటి పోలికలే. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా నిజాలు ఏం కావు. ఎందుకంటే వీటన్నిటి ద్వారా నిజానికి సంస్కారాలు అనేది బలపడుతోంది, ముఖ్యంగా మానవ జన్మలో. అంటే సంస్కారాలు బలపడడం అంటే ఏమవుతోంది అన్నప్పుడు అదొక కాంప్లికేషన్. కరెక్ట్ గా చెప్పాలి అంటాడు. ఎందుకంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో నీకు సంస్కారాలు పెరగడము, సంస్కారాలు బలపడడం వలన నీకు అక్కడ కావాల్సినటువంటి స్పిరిచువల్ బెనిఫిట్ నీకు ఉంది అక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ లో. ఎందుకంటే నీకు సంస్కారాలు ఎంత ఎక్కువగా పెరిగితే నీకు ఎవల్యూషన్ అనేది, నీ కాన్షియస్నెస్ అనేది అంత ఎవాల్వ్ అవుతుంది. అంటే అక్కడ నీకు స్పిరిచువల్ బెనిఫిట్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రము నీకు పూర్తిగా స్పిరిచువల్ బెనిఫిట్ అంటే ఏమీ లేదు సంస్కారాలకు సంబంధించినంత వరకు. ఇక నిజానికి ఇక్కడ తీసుకుంటే సంస్కారాలు బలపడకూడదు. ఇక్కడ సంస్కారాలు బలపడింది అంటే నువ్వు ఎమోషనల్ అయిపోతావు. అవుతాడు ఏం చెప్తున్నాడు, ఏదో నువ్వు ఇంకా ఎమోషనల్ అయిపోతున్నావు అంటే గుర్తు పెట్టుకో. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నప్పుడు నీ సంస్కారాలు బలంగా ఉన్నప్పుడే ప్రతి దానికి నువ్వు ఎమోషనల్ అయిపోతావు. నీ కోపం కావచ్చు, నీకున్నటువంటి కోరిక కావచ్చు, నీకున్నటువంటి అత్యాశ కావచ్చు, జలసీ కావచ్చు, ఏది తీసుకున్నప్పటికీ కూడా ఇదంతా దేని వల్ల వస్తోంది అన్నప్పుడు ఎమోషనల్ అయిపోతున్నావు. ఎందుకంటే నేను చాలా ఎమోషనల్ పర్సన్ అండి అంటారు. అంటే ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంస్కారాలు బలపడడం వలన. ఆ సంస్కారాలు బలపడడం ఎందుకు ఆ సంస్కారాలు బలపడింది అన్నప్పుడు ఆ సంస్కారాల మీద నీకు అవగాహన కలగనంత వరకు అది బలపడుతూనే ఉంటుంది. అవుతాడు ఏం చెప్పాడు మనకి స్పష్టంగా ఏం చెప్తున్నాడు, బాబా ఎందుకు బలపడింది బాబా అది అన్నప్పుడు దాని గురించి నీకు ఎక్కడ కూడా అవగాహన లేదు కదా. సాధారణంగా ఎలా ఉంటుంది, ఒక మామూలు మనిషి జీవితం ఎలా ఉంటుంది, బాహ్య పరిస్థితులను బట్టే 99% జీవితాలు గడిచిపోతుంటాయి. అందుకే ఏమంటాడు మా ఎవరన్నా, నువ్వు హ్యాపీగా లేవంటే ఎక్కడ హ్యాపీగా లేనండి, పరిస్థితులు బాగాలేవండి, హ్యాపీగా లేను. చాలా బాగున్నానండి, పరిస్థితులు బాగున్నాయండి, అనుకున్న అన్ని జరిగిపోతున్నాయండి, అందరూ నా మాట వింటున్నారండి అంటే ఇవన్నీ ఎక్కడ చూసి చెప్తున్నాడు? అతను పడే బాధ కానీ, అతను అనుభవించే సంతోషం కానీ దేనికి సంబంధించి చెప్తున్నాడు? దేంతో కనెక్ట్ అవుతున్నాడు అంటే బాహ్య పరిస్థితులు కనెక్ట్ అవుతున్నాడు. దాన్ని బట్టి ఆ సంస్కారాలు ఎంత బలంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఆ సంస్కారాలు నేను బయటే ఉంచేసిందే తప్ప నేను లోపలికి అంతర్గతంగా నేను తీసుకెళ్ళనివ్వదు. బాహ్యంగా నీకు సహకరించే సంస్కారాలు అంతర్గతంగా వెళ్ళడానికి ఆ సంస్కారాలు సహకరించదు. కానీ గురు సన్నిధికి వచ్చినప్పుడు, అవతారుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు నీకు ఎటువంటి అవగాహన వస్తుంది అంటే నేను స్పందించాల్సినటువంటిది బాహ్య పరిస్థితులకు కాదు, అంతర్గతంగా జరిగేటువంటి ఒక గొప్ప నిజమైన విషయాల కదా నేను స్పందించాలి అనే అవగాహన కలిగినప్పుడు ఇంతవరకు బాహ్యంగా స్పందించినటువంటి సహకరించినటువంటి సంస్కారాలు అంతర్ముఖంగా వెళ్దామంటే మాత్రము అది అస్సలు లెక్క చేయదు, అస్సలు సహకరించదు. గంటల తరబడి ఒక ప్రయోజనం లేని విషయాలు మాట్లాడడానికి సహకరించేటువంటి సంస్కారాలు కళ్ళు మూసుకొని బాబా నామం ఒక 5 నిమిషాలు చెప్దామని కళ్ళు మూసుకుంటే మీరు కళ్ళు మూసుకునే లోపలే దాని పని స్టార్ట్ చేస్తుంది. ఇంకా చాలే 5 నిమిషాలు అయిపోయింది, మనకు చాలా పనులు ఉన్నాయి, బెంగళూరులో చేయాల్సిన పనులు ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ధ్యానాలంతా, ఇప్పుడు ఎందుకు మెహర్ బాబా అనేక రకాలుగా. అంటే నీకు మొత్తానికి 5 నిమిషాలని 5 యుగాలతో పోలుస్తుంది. అది 5 యుగాల్లాగా. ఇప్పటికే 2 నిమిషాలు అయిపోయింది, మనం వేస్ట్ చేసేస్తాము. కళ్ళు మూసుకుని కళ్ళు తెరువు, చుట్టుపక్కల మనకి తెలియకుండా ఏం జరిగిపోతుందేమో తెలియదు. అక్కడ గదిలోకి ఎవరో వచ్చారు, ఈ గదిలోకి ఎవరో వచ్చారు, ఇంటి బయట ఎవరో వచ్చారు, తలుపు ఎవరు కొడుతున్నారు, రకరకాలుగా మొత్తానికి అంతర్ముఖ ప్రయాణాన్ని ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంటుంది ఈ సంస్కారాలు. అంటే సహకరించమని అర్థము. కాబట్టి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఒక దానితో ఒకటి ముడిపడి ఉంటుంది. కాబట్టి నీకు ఎందుకు అవగాహన కలగలేదు అన్నప్పుడు సంస్కారాలు అనేది కూడా నీకు అక్కడ ఉన్నంత వరకు బెనిఫిట్, ఇక్కడ ఉన్నంత వరకు దాని మీద నీకు అవగాహన ఉండాలి.
కాబట్టి సంస్కారాల విషయంలో ఏం చెప్పాడు అవుతాడు మనకి? 2 ఉన్నాయి. అంటే ప్రోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు పెట్టడము, కొత్త సంస్కారాలని ప్రోగు చేసుకోవడము. ఇది మామూలుగా జరిగే విషయం. అంటే ఒక మోస్ట్ సోల్ ఏం చేస్తారు అంటే, ఎందుకు అతను ఎమోషనల్ అయిపోతాడు, ఎందుకు సంస్కారాలు అంత బలంగా ఉంటాయి అంటే, అతడు ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అయ్యే సమయానికి ఏదైనా బాధ వస్తుంది, ఏదైనా ఒక ఇబ్బంది వస్తున్నప్పుడు ఏం చేస్తాడు? వెంటనే అతను స్పందిస్తాడు. వెంటనే ఇది నా ప్రారంధం ప్రకారం వచ్చింది అనే విధంగా అతను స్వీకరించాడు కదండి. మామూలుగా ప్రతి ఒక్కరు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇది నేను ప్రోగు చేసుకున్న సంస్కారాలకి అనుగుణంగా నా జీవితంలోకి బాధ వచ్చింది అనే విధంగా అందరికి అలాంటి అవగాహన రాదంటాడు అవుతాడు. ఏమొస్తుంది? నా జీవితంలో ఇలా జరిగింది, ఇంత డిస్టర్బ్ అయ్యానంటే కారణము పలానా వ్యక్తి, సో పలానా వస్తువు, పలానా పరిస్థితుల్లో ఏబిసిలు అని వేస్తాడు. ఒకే మాట అంటే మొత్తానికి అభాండం దేని మీద వేస్తాడు? లోకం మీద అభాండం వేస్తాడు. వాళ్ళ వల్లే ఇలా ఉన్నానండి అంతే తప్ప. కానీ సాధకుడు భాష వేరే ఉంటుంది. సాధకుడు పొరపాటున కూడా ప్రపంచం వైపు అతను కంప్లైంట్ చేయడు. ఏం చేస్తాడు? లేదండి, ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి అతను ఎవరండి? నన్ను ఇబ్బంది పెట్టడానికి అతను పుట్టలేదు కదా. అతను పుట్టుక రహస్యం వేరే ఉంటుంది. అతను ఎందుకు వచ్చాడు లోకానికి? అతనికి ప్రయోజనం ఉంటుంది. అతను పుట్టిందే నన్ను ఇబ్బంది పెట్టడానికి అనే విధంగా నేను ఎందుకు క్యారీ చేస్తాను? కాదని అతను ఒక మాధ్యమం మాత్రమే. నిజానికి ఇప్పుడు నేను పడే బాధ కావచ్చు, నేను అనుభవించే నరకం కావచ్చు, నేను పడేటువంటి పాటలు కావచ్చు, ఇదంతా కూడా గతంలో నేను ప్రోగు చేసుకున్న సంస్కారముల యొక్క ఫలితమే నేను ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ కర్మ ఫలము. కాబట్టి ఇదంతా నేను విసిరిన బంతి యొక్క ఫలితమే. కాబట్టి బంతి విసిరి ఎలా ఉంటుంది అంటే, నీ జీవితంలో ఎంత పరిపక్వత ఎప్పుడు రావాలి, అపరిపక్వంగా ఎలా మాట్లాడుతాడు అంటే అవుతాడు అంటాడు, ఆ మెచ్యూరిటీ ఉండదు అంటాడు. ఎలా ఉంటుంది? బాబా పలానా వ్యక్తి వల్ల బాధపడుతున్నాను, పలానా వ్యక్తి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనే చెప్పడం అనేది భగవంతుడి దగ్గర ఎలా ఉంటుంది అంటే, బాబా ఆ గోడ నన్ను బంతితో కొట్టింది బాబా, బాబా నా ఎదురుగుండా గోడ ఉంది, ఆ గోడ ఈ బంతి నన్ను నా మొహాన్ని కొట్టింది అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. గోడని కొడుతుందిరా, నేను బంతి ఎత్తుకుని ఎలా కొడుతుంది అంటే, అది గోడ నుండి వచ్చిన బంతి గురించి చెప్తున్నావు తప్ప నీ నుండి గోడ వైపు వెళ్ళింది చెప్పినట్టు అదే భగవంతుడి దగ్గర. ఏం చెప్తుంది? నీ కంప్లైంట్స్ ఏంటి అంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాను బాబా, వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నాను బాబా అంటున్నాడే. అంటే గోడ నన్ను బంతితో కొట్టింది, గోడ నన్ను నా మీదకి బంతి విసిరింది అంటాడే తప్ప, ఎవరు కూడా భగవంతుడి దగ్గరకు వచ్చి బాబా నేను విసిరిన బంతే కదా నా దగ్గరకు వచ్చింది అన్నడే. ఎవరిని అంటున్నారా? నువ్వు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా అంట తప్ప నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టలేదా? నిజంగా నువ్వు అంత ఒక అమాయకుడివా, అంత ఇన్నోసెంట్వా అంటాడు అవుతాడు. నువ్వు నిజంగా ఊహ తెలిసిన తర్వాత నిజంగా అంత ఇన్నోసెంట్ గా ఉన్నావా? నీ ఆలోచనలో కానీ, నువ్వు మాట్లాడే మాటల్లో కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ నిజంగా అంత ప్యూర్ గా ఉన్నావా? అంత ఇన్నోసెంట్ గా ఉన్నావా? అసలు ఏమీ చేయలేదా నువ్వు అన్నప్పుడు డెఫినెట్ గా అప్పుడు నోరు తెరుస్తాడు అసలైన వాడు. లేదు బాబా చేశాను, నేను చేశాను బాబా, దాని ఫలితమే కదా ఇది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నా దగ్గరకు వచ్చి నీ బాధలు చెప్పుకుంటున్నావు, నన్నేం చేయమంటావు? బాధలు తీసేయమంటావు? నేను తీయను బాబా. మార్చే బాబా, నేను మార్చాను. క్లారిటీగా ఉంది అవతాడి స్టేట్మెంట్, చాలా క్లారిటీగా ఉందండి. ఎలా ఇంత క్లారిటీగా ఉంది అంటే చాలా క్లారిటీగా ఉంది. ఇది తగ్గించేవాళ్ళు, దీనికి తాత్కాలికమైనటువంటి పరిష్కారం చెప్పేవాళ్ళు వేరే చోటు ఉంటారేమో, వెళ్ళి అడెత్తుకో అన్నాడు అవుతాడు. అడెళ్ళి ఎత్తుక్కో. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఒక ఎంపరర్ ఎక్కడికి వచ్చావు? ఒక చక్రవర్తి దగ్గరికి వచ్చావు. విశ్వానికి చక్రవర్తి. అవతారుడు అంటే ఎవరు? పరబ్రహ్మ అంటే ఎవరు? హైయెస్ట్ ఆఫ్ ది హై అంటే ఎవరు? లోకంలో హైయెస్టే ఉంటారు, స్పిరిచువల్ గా హైయెస్ట్ లో ఉంటారు. కానీ మనోడు ఇప్పుడు మనతో మాట్లాడేవాడు హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతుడే. మనకి మామూలుగా ఆధ్యాత్మికత అంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. కానీ అలాంటి ఉన్నతమైన వాడికి కూడా ఉన్నతుడు ఈయన. అలాంటి వాడి దగ్గరికి వచ్చి ఏం అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎలాంటిది కోరుకుంటున్నావు, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? నా దగ్గరికి వచ్చి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఏం అడుగుతావు? చెప్పులు కుట్టేవాళ్ళు ఎక్కడున్నావు అడుగుతావా? లేకపోతే చింతపండు ఎక్కడ అమ్ముతారని అడుగుతావా? చక్రవర్తి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఏం అడుగుతున్నావు? ఇది కాదు, దానికి వేరే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని సెటిల్మెంట్సే. ఇక్కడంతా కూడా సెటిల్మెంట్సే. ఇక్కడంతా కూడా ఇవన్నీ టెంపరీగా ఇక్కడేం కుదరవు. ఇట్స్ అ పాయింట్ ఆఫ్ రియాలిటీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రియాలిటీ. ఇది నిజానికి సంబంధించిన విషయాలు తేల్చుకునేటువంటి ఇది ఒక వాతావరణం. ఇది
కాబట్టి నువ్వు కోరుకునేటువంటి టెంపరీ రిలీఫ్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి వాడు దాన్ని వెతుక్కో ఉంటాడు, అవుతాడు. నిస్సందేహం చెప్పేస్తాడండి మెహర్ బాబు, నిస్సందేహంగా చెప్పాడు, అవుతాడు. ఎటువంటి సందేహం లేదు, అవుతాడు. తెలుస్తూ ఉంది నా బిడ్డ, తెలుస్తూ ఉంది, కానీ చెప్పాలి, ఉన్న విషయం చెప్పాలి. బిడ్డలో హానెస్టీ లేకపోతే ఆ తండ్రి అన్న హానెస్టీగా చెప్పాలి కదా, ఒరే దీనికోసం కాదురా నువ్వు పుట్టింది, దీనికోసం రా, నువ్వు బతకాల్సింది దీనికోసం కాదురా అని చెబుతున్నా కూడా అలాంటి వాటి మీదనే నీ యొక్క ఆ ధ్యాస అంతా దాని మీద ఉంటే ఇంక ఎప్పటికిరా నువ్వు కడదేరేది, నువ్వు ఇంకెప్పటికిరా నువ్వు తరించేది, ఇంక ఎంతకాలంలో నీకు మళ్ళీ జన్మలు ఇస్తూనే ఉండాలి. నీ ద్వారా ఇంకెంత మంది తల్లులకి, ఎంత మంది తండ్రులకి, ఇంక ఎంత మంది లోకానికి పని పెడతావురా నువ్వు. కాబట్టి అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక తల్లితో పని లేకుండా తండ్రితోనే. తండ్రి అంటే ఎవరు? పరమాత్మ. తల్లి అంటే ప్రకృతి. అంటే తల్లి అంటే ఎవరంటే ప్రకృతి. లోకానికి పునర్జన్మకి రావడానికి నువ్వు వెళ్ళాలంటే మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళాలి కదా. కానీ సాక్షాత్ పురుషుడిని పెట్టుకొని మళ్ళీ ప్రకృతి ఎందుకు పోతారా నువ్వు? పురుషుడు అంటే ఎవరు? ఈయన మనకి విశ్వ చక్రవర్తి అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి నువ్వు? కాబట్టి నా దగ్గరకు వచ్చిన తర్వాత అందుకే నేను స్పష్టంగా చెప్తాను, నేను మార్చను. ఇప్పుడు మార్చినా కూడా మళ్ళీ ఇంకోటి తీసుకొస్తావు. బాబా నిన్నటి వరకు మా పిల్లలు బాగాలేదు బాబా, ఇప్పుడు వచ్చేసి మా బంధువులకి బాగాలేదు, ఇతను కూడా ఇంకోసం బాగు చేసే. నేనేమన్నా ఆర్ఎంపీ డాక్టర్నా లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్నా? కాదు, నేను భవ వైద్యుడిని. భగవంతుడు అవతారుడు ఎలాంటి వాడు అంటే భవ వైద్యుడు. భవ అంటే పుట్టడము. భవ వైద్యుడు అంటే ఏమవుతోంది? భవ అంటే ఆ సముద్రము, ఆ పుట్టుకుని దాటించేవాడు, మళ్ళీ పుట్టకుండా చేసేవాడు భవ వైద్యుడు. సాధారణంగా వైద్యుడు ఏం చేస్తాడు? మళ్ళీ నీకు వచ్చిన రోగం మళ్ళీ రాకుండా నీకు మందులో ఇంజక్షన్ ఇస్తాడు. మనవాడు కూడా భవ వైద్యుడే. ఈయనెవరు? భవ వైద్యుడు. మళ్ళీ పుట్టుక లేకుండా, పుట్టుక రాహిత్యము, జన్మ రాహిత్యం ఇచ్చేటువంటి వాడే అవతార్ మెహర్ బాబా. కాబట్టి ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాం? మనం ఎంపరర్ దగ్గర ఉన్నాం, మనం చక్రవర్తి దగ్గర ఉన్నాము. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి అది ఎలా నువ్వు ఐడెంటిఫై అవుతున్నావు, ఇది ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు అవుతాడు క్లియర్ గా. సో ఈ ప్రాసెస్ లో భాగంగా ఏం జరిగింది? సో ఈ విధంగా ఐడెంటిఫై అవుతున్నంత వరకు సో ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత సో ఏమవుతోంది? ఇక్కడ అసోసియేషన్ అయిపోయింది. ఐడెంటిఫై అయిన తర్వాత అవుతాడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఈ ఫామ్ అనేది దేనికి సంబంధించింది? మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తున్నాడు చూడండి. కన్సాలిడేటెడ్ మౌల్డ్ అంటే ఘనీభవించినటువంటి మోసయే. అంటే ఇప్పుడు ఈ జన్మ నేను అనుభవిస్తున్నాను, జన్మ హరిప్రసాద్ అనేటువంటి ఈ శరీరంతో అసోసియేట్ అయినటువంటి ఇప్పటి ఈ నా జన్మ అనేది దేనికి సంబంధించిన మౌల్డ్? అది గత జన్మనికి సంబంధించినటువంటి దేనికి సంబంధించిన ఘనీభవించింది? ఈ యొక్క సంస్కారముల ఘనీభవించిన మోసయే. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏదైతే అనుకుంటున్నానో, నాకు ఏదైతే కావాలనుకుంటానో అది నాకు ఈ జన్మలో దొరకకపోవచ్చు. ఏదైతే వదిలించుకోవాలనుకుంటున్నానో అది వదలకపోవచ్చు. అంటే ఎంత ప్రయత్నించినా కొన్ని ఆపలేము, ఎంత అడ్డుపడినా కూడా ఆపలేము. ఇది ప్రారబ్ధం. కాబట్టి నీకు ఇప్పుడు ఈ జన్మల్లో ఎలా ఉండాలి, ఎటువంటి దాన్ని పొంది ఉండాలి, ఎటువంటి దాన్ని జార విడుచుకోవాలి అనేది కూడా గత జన్మ బట్టి నాకు అది ఆ కర్త చేత నిర్ణయించబడింది. కాబట్టి ఈ జన్మ ఏదైతే ఉందో ఇది ఎప్పటిది కూడా సో నా గత జన్మకి సంబంధించినటువంటి సంస్కారముల ఘనీభవించిన మోస తప్ప వేరే ఒకటి లేదు. మళ్ళీ అదే స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాడు అవుతాడు మనకి అష్టోన్ నుంచి స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి సో ఈ విధంగా ఘనీభవించిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మరొక రూపంతో అసోసియేట్ అవడం అనేది ఏదైతే ఉందో దీనిని ఎలా పిలుస్తున్నారు అన్నప్పుడు అవతాడు చెప్తున్నాడు బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అంటే అసోసియేషన్. మళ్ళీ అసోసియేట్ అనేది కూడా ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ ప్రాసెస్ మాత్రం ఒకటేనండి, మనకి చెప్పిన ప్రాసెస్ మాత్రము స్పష్టంగా ఒకటే చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఆ ప్రాసెస్ భాగంగా కూడా అదే విధంగా అసోసియేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒక హ్యూమన్ ఫామ్ తో ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుంది? సో అక్కడ ఆ ఫామ్ కి సంబంధించినంత వరకు ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ఆ సంస్కారం ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫామ్ నుండి ఆ యొక్క రూపం నుండి డిసోసియేట్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్,
మళ్ళీ గ్యాప్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ అదే ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎటువంటి రూపం లేకపోయినప్పటికీ కూడా కానీ ఆ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ అంటే ఆత్మ యొక్క చైతన్యం అనేది ఎందులో కేంద్రీకృతమై ఉంది, మళ్ళీ ఆ యొక్క సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంటుంది. ఈ విధంగా సో ఈ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు అవుతాడు, ఇది కూడా బర్త్ అంటున్నారు కానీ ఇది కూడా అసోసియేషనే అని మనకి అవుతాడు అందిస్తున్నాడు. సో తర్వాత అవుతాడు చెప్పేటువంటి మాటల్ని మనము ఆంజనేయులు రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి. शाश्वत प्रिय अवतार मेहर बाबा की जय. As soon as the consciousness of the soul associates with the most human form, the evolution of consciousness full and complete. Because the consciousness of the soul is fully developed in human form, the evolution of form is also completed, and no new higher forms are now evolved once the conscious soul identifies itself with the most first human form. In short, in human form, the consciousness of the soul is full and complete. The process of the evolution of consciousness is brought to a standstill. The human form is the highest and the most sublime form evolved during the evolution of consciousness. Hence, in the human being, consciousness is fully developed and the form molded and cast after ages and cycles is the most perfect form or medium. The consciousness of the soul, therefore, utilizes this perfect medium to experience and completely adjust all impressions so that the fully conscious soul becomes devoid of any impression whatsoever, and thus is able to realize its own real, external and infinite state in the oversoul. Meher Baba maintains that such subjects should no longer be left identified, indefinite, although he concedes that belief or non-belief in evolution and the reincarnation does not in any way hasten or impede man's spiritual progress. He tells us the spiritual significance of evolution and reincarnation in the following words. It is the evolutionary struggle that enables the soul to develop full consciousness as that in the human form. And purpose having been achieved, the side issues are by products of evolutionary travel. The nukus amal or samskaras have to be done away with retaining the consciousness intact. The purpose of reincarnation, therefore, is to enable the soul to eliminate the samskaras by passing through the furnace of pain and pleasure.
జయబాబనే తెలుగులో నేనే చెప్తాను, రజనీ గారు అందుబాటులో లేదు. ఇట్స్ ఓకే. ఆత్మ యొక్క చైతన్యం మొట్టమొదటి మానవ రూపంతో సహచర్యం చేయగానే చైతన్య వికాసం పూర్తి మరియు సంపూర్ణం అవుతుంది. మానవ రూపంలో ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా వికాసం చెందింది కాబట్టి రూపం యొక్క పరిణామం కూడా సంపూర్ణం అవుతుంది. మరియు ఎరుకగల ఆత్మ మొట్టమొదటి మానవ రూపంతో తాదాత్మ్యం చెందిన తర్వాత కొత్త ఉన్నత రూపాలు ఇక పరిణామం చెందవు. క్లుప్తంగా మానవ రూపంలో ఆత్మ యొక్క చైతన్యం పూర్తి మరియు సంపూర్ణం అవుతుంది. చైతన్య వికాస ప్రక్రియ నిలిపివేయబడుతుంది. చైతన్య వికాసంలో పరిణమించిన రూపాలలో మానవ రూపమే అత్యంత ఉన్నతమైనది, అత్యంత ఉత్కృష్టమైనది. కనుక మానవునిలో చైతన్యం పూర్తిగా వికసించి ఉంటుంది. అలాగే అనేక యుగాలు కాలచక్రాల పాటు మలచబడిన మూస కాబట్టి మానవ రూపం మిక్కిలి పరిపూర్ణమైన రూపం లేక మాధ్యమం అవుతుంది. ఆత్మ యొక్క చైతన్యం అన్ని సంస్కారాలను అనుభవించి పూర్తిగా ఖాళీ చేయడానికి, తద్వారా ఎరుక పూర్తిగా ఉన్న ఆత్మ ఏ సంస్కారం లేకుండా పరమాత్మలో తన స్వీయ యథార్థ శాశ్వత అనంత స్థితిని తెలుసుకోవడానికి ఈ పరిపూర్ణ మాధ్యమాన్ని ఈ విషయాలను ఇకపై అనిశ్చితంగా వదిలిపెట్టకూడదని మెహర్ బాబా చెప్పారు. అయినప్పటికీ మరియు పునర్జన్మలలో నమ్మకం లేక ఉండకపోవడం అనేది మానవుని ఆధ్యాత్మిక ప్రగతిని తాను వేగపరచలేదు లేక మెహర్ బాబా అంగీకరించారు. పరిణామం మరియు పునర్జన్మల యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి ఆయన ఇలా వివరించారు. మానవ రూపంలో పొందినట్లుగా ఆత్మ పూర్తి చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడాన్ని సుసాధ్యం చేసింది. ఈ పరిణామ పోరాటమే మరియు ప్రయోజనం నెరవేరిన తర్వాత చైతన్యాన్ని పదిలంగా చెప్పుకుంటూనే పరిణామ ప్రయాణంలోని అప్రధానమైన విషయాలు లేక ఫలాలు అమూల్ లేదా సంస్కారాలు వదిలించుకోబడాలి. సుఖ దుఃఖాలనే కొలిమి గుండా పయనిస్తూ సంస్కారాలను తొలగించే సామర్థ్యాన్ని ఆత్మకు కలగజేసేది ఈ పునర్జన్మ ప్రక్రియయే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ అవుతాడు కంక్లూడ్ చేస్తున్నాడు ఒక మాటతో. ఇక్కడ మానవ జన్మ యొక్క ఒక ప్రయోజనాన్ని, అసలు ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా అవుతాడు మనకి అందిస్తున్నాడు. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి, ఫస్ట్ అన్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్యం అనేది ఈ అత్యంత మొదటి మానవ రూపంతో కలయిక ఏర్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చైతన్యపు ఒక వికసించినటువంటి చైతన్యం అనేది ఫుల్ అండ్ కంప్లీట్ అని చెప్తున్నాడు. అంటే క్లియర్ గా ఏంటి ఇక్కడ, పూర్తిగా సంపూర్ణంగా అంటే పూర్ణమంగా అంటే పూర్తిగా పూర్ణంగా ఉంది. అంటే ఇక పొందాల్సినటువంటిది, ఎందుకంటే because the consciousness of the soul is fully developed in human form, the evolution of form also complete, and no new higher forms are now evolved once the conscious soul identifies itself with the most first human form. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడ కేవలము ఇక పొందవలసినటువంటిది అంటే పూర్ణ స్థితికి వచ్చేసింది. ఏది చైతన్యము ఏదైతే భగవత్ స్థితిని పొందడానికి అంటే అనంత చైతన్యాన్ని సాధించడానికి, అనంత చైతన్యం అనేటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడానికి మనిషికి కావలసినటువంటి ఆయుధం. మనకి అవుతాడు గతంలో చెప్పిన మాట ఏంటి, కాన్షియస్నెస్ అంటేనే మనిషికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధము, అది అంతర్గతమైనటువంటి ఆయుధం. సో ఎప్పుడైతే అది రావడం చేత ఏం జరిగింది, సో ఈ యొక్క చైతన్యం అనేది కూడా అంటే ఈ రూపం యొక్క పరిణామం కూడా పూర్తయింది. అంటే ఎలాగైతే చైతన్యం అనేది ఇంకా వికసించడానికి ఇంకెటువంటి చైతన్యం అనేది లేనట్లే, అదే విధంగా రూపం కూడా ఇంకా మీదట గొప్ప రూపం అంటూ లేకుండా ఇంతటితోనే ఆగిపోయింది.
సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు మనకి, ఇన్ షార్ట్ ద హ్యూమన్ ఫార్మ్ the consciousness of the soul is full and complete. The process of the evolution of consciousness is brought to a standstill. అంటే ఇక మనకి అవుతాడు మనకి ఒక సెకండ్ పార్ట్ లో చెప్పిన విషయాలు ఏదైతే ఉందో, ఆ ప్రయాణం ఏదైతే ఉందో, జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఆ జర్నీ చేసిన తర్వాత రావాల్సినటువంటి స్టేజ్కి వచ్చేసింది. అంటే స్లైటెస్ట్ నుండి స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క జర్నీ అనేది కూడా ఇక ఫుల్ కాన్షియస్నెస్ కి వచ్చేసరికి ఇక ఆగిపోయింది, ఇంకా పొందాల్సిన అంటూ ఏమీ లేదు. కాబట్టి అది చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు, ద హ్యూమన్ ఫార్మ్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ ద మోస్ట్ సబ్లైమ్ ఫార్మ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇంకొక మాట ఏంటి, ఈ మానవ రూపం గురించి చెప్తున్నాడు అవుతాడు. ఈ మానవ రూపం కూడా ఎలాగైతే చైతన్యం అనేటువంటిది ఒక పూర్ణమైన చైతన్యము పూర్తిగా పొందబడిందో, అదే విధంగా మానవ రూపం కూడా ఉన్నతమైనది, తర్వాత ఉత్కృష్టమైనది. అంటే ఇంతకు మించినట్టు ఉన్నతమైనటువంటిది ఇంకొకటి లేదు. అంటే అవతాడు చెప్పినటువంటి ఆ హైయెస్ట్ బెనిఫిట్ ఏదైతే ఉందో, మనకి హఫీజ్ చెప్పినటువంటి థర్డ్ కప్లెట్ లో మనం చూస్తే, వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్డ్ అనేటువంటి ఆ మాటకి, ఆ హైయెస్ట్ బెనిఫిట్ కి కావాల్సినటువంటి హైయెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది అవతార పురుషుడు ఈ ఆత్మకి ప్రాప్తింప చేశాడు. అదే మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. The human form is the highest and the most sublime form evolved during the evolution of consciousness. And cheptu, hence, in the human being, consciousness is fully developed and the form molded and cast after ages and cycles is a most perfect form or medium. ఇక్కడ చూడండి, ఇంకొక పదం వాడుతున్నాడు అవుతాడు. ఫస్ట్ టైం వాడుతున్నాడు మనకి ఇక్కడ కూడా. ఇంతవరకు ఫామ్ అని పదం వాడడం జరిగింది, ఇంతవరకు మీడియం పదం వాడారన్నటువంటి మెహర్ బాబా ఫస్ట్ టైం ఇక్కడ ఇంకొక పదం వాడుతున్నారు. ఏం పదము? పర్ఫెక్ట్ ఫామ్, పర్ఫెక్ట్ మీడియం. అంటే ఒక పరిపూర్ణమైనటువంటి రూపము, ఒక పరిపూర్ణమైనటువంటి మాధ్యమమే ఈ యొక్క మానవ శరీరము, మానవ మాధ్యమము. చూడండి ఎన్ని పాయింట్స్ కనెక్ట్ చేస్తున్నాడు కంక్లూషన్ లో అవుతాడు. కాబట్టి ఇది ఒక పర్ఫెక్ట్ ఫామ్. ఇంతకు మించినటువంటి మరి గొప్ప హైయెస్ట్ ఫామ్ కానీ, ఇంతకు మించినటువంటి పర్ఫెక్ట్ ఫామ్ కానీ, ఇంతకు మించినటువంటి పర్ఫెక్ట్ ఒక మీడియం అంటూ ఏమీ లేదు. సో ఇక్కడ మనకి హైలైట్ అయిన విషయం చెప్తున్నాడు. మనకి ఇక్కడ పాయింట్కి వస్తున్నాడు అండి. ఇక్కడ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి, మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటి అనేది ఈ చివరి లైన్ లో చెప్తున్నాడు అవుతాడు. కొద్దిగా శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. ది కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ therefore utilizes this perfect medium to experience and completely exhaust all impressions, so that the fully conscious soul becomes devoid of any impression whatsoever, and thus is able to realize its own real, eternal and infinite state in the oversoul. ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు. అంటే ఆత్మ యొక్క చైతన్యము అంటే ఏం జరిగింది ఇక్కడ, అన్ని సంస్కారాలని అనుభవించి పూర్తిగా ఖాళీ చేయబడడానికి, తద్వారా ఎరుక పూర్తిగా ఉన్న ఆత్మ ఏ సంస్కారం లేకుండా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు స్పష్టంగా ఇక్కడ, అంటే ఇక్కడ ఇంతవరకు ఖాళీ చేయడం గురించే చెప్పాడు అవుతాడు. సంస్కారాలని అనుభవించాలి, సంస్కారాలని ఖాళీ చెయ్యాలి అనే పదం ఇంతవరకు ఎవల్యూషన్ ప్రాసెస్ లో వాడినటువంటి అవతారుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి తెలియని పదం వాడుతున్నాడు. అదేంటి? పూర్తిగా ఖాళీ చేయడానికి, పూర్తిగా ఖాళీ చేయడానికి అంటే సంస్కార రహితం అయ్యేలా ఖాళీ అయిపోవాలి. మళ్ళీ కొత్తవో లేకపోతే పోగు చేసుకోవడం కాకుండా, అంటే మానవ జన్మ యొక్క ఉద్దేశం చెప్తున్నాడు అవుతాడు. నీ యొక్క జన్మల మానవ జన్మ ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రోగు చేసుకున్న సంస్కారాలన్నిటినీ అనుభవించి పూర్తిగా ఖాళీ చేయబడాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కూడా కొత్త సంస్కారాలను పోగు చేసుకోకూడదు. నిజానికి దానికోసమే ఉద్దేశించబడింది మానవ జన్మ. సో దాని ద్వారా ఏం జరుగుతోంది ఇక్కడ అంటే అది అనుభవించడం అనేది ఇంతవరకు విన్నాము.
ఖాళీ చేయడం అనేది కూడా విన్నాం, కానీ పూర్తిగా ఖాళీ చేయడం అనేది మాత్రం అవతాడు ఇక్కడ ఫస్ట్ టైం వాడుతున్నాడు. అంటే మానవ జన్మతో కనెక్ట్ చేసినప్పుడు దాని ద్వారా ఏం జరుగుతుంది, ఇంకొక ప్రయోజనం ఏంటి, తద్వారా ఎరుక పూర్తిగా ఉన్న ఆత్మ ఏ సంస్కారం లేకుండా, అంటే సంస్కారం లేకుండా అంటే ఏంటి ఇక్కడ, అంటే స్థూలం సంస్కారాలు లేకుండా, సూక్ష్మ సంస్కారం లేకుండా, మానసిక సంస్కారం లేకుండా సంస్కార రహితమయ్యి ఆ తర్వాత ఏం చేయాలి, పరమాత్మలో తన స్వీయ యథార్థ శాశ్వత అనంత స్థితిని తెలుసుకోవడానికి ఈ పరిపూర్ణ మాధ్యమాన్ని వాడుకుంటుంది. సో ఈ విధంగా ఏం చెప్తున్నాడు అవుతాడు స్పష్టంగా ఇక్కడ, సంస్కారాలకు సంబంధించినంత వరకు పోగు చేసుకోకుండా పూర్తిగా ఖర్చు చేయాలి. అదే విధంగా ఈ సంస్కారాలు అనేది రహితం అవ్వాలి. రహితమైన వెంటనే ఏం జరుగుతుంది, నీకున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, అంటే గతంలో నువ్వు శరీరం విడిచిపెట్టినప్పుడు మరో శరీరం తీసుకునే మధ్యలో నీ యొక్క ఆ చైతన్యం అనేది, నీ ఎరుక అనేది ఎందులో ఉంది, సంస్కారములలో ఉంది. కాబట్టి నీకు మరో జన్మ రావాల్సి వచ్చింది. అదే విధంగా నువ్వు బ్రతికున్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే ఈ సంస్కారాలని పూర్తిగా ఖర్చు పెట్టేసి, పూర్తిగా అనుభవించేసి, పూర్తిగా ఖాళీ చేసి సంస్కార రహితం అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు శరీరం విడిచిపెట్టిన తర్వాత నీకు మళ్ళీ పునర్జన్మ రావాలి అంటే అక్కడ సంస్కారాలలో కేంద్రీకృతం అవ్వాలి కదా. అంటే సంస్కారాలు లేవు కాబట్టి, సంస్కార రహితమైంది కాబట్టి నీకు వెంటనే వచ్చేది ముక్తి, వెంటనే కలిగేది నీ నిజ స్థితిని కూడా నువ్వు పూర్తిగా అనుభవిస్తావు. అందుకే అప్పుడు నీకు పరమాత్మలో, అంటే ఇంతవరకు ఎలా మనం ఎలా స్టార్ట్ చేసాడు అవుతాడు, స్టార్టింగ్ ఆత్మగా నేను పరమాత్మలోనే ఉన్నాను, ఆత్మగా నేను పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా నేను ఆత్మగా పరమాత్మగా లేను, ఇక్కడ పరమాత్మగా తయారు కావడానికే నీకు ఈ మానవ జన్మ ప్రాప్తించబడింది. స్టార్టింగ్ ఏంటి, మనకి ఏం చెప్పాడు అవుతాడు, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేరా ఫస్ట్ లేనేం చెప్పాడు, ఆత్మలన్నీ ఒక్కటే. ఆత్మలన్నీ ఎక్కడున్నాయి, ఆత్మగా నువ్వు పరమాత్మలు గతంలో పరమాత్మలో ఉన్నావు, ఆత్మగా ప్రస్తుతం పరమాత్మలోనే ఉంటున్నావు, భవిష్యత్తులో ఆత్మగా పరమాత్మలోనే ఉండిపోతావు. అంటే నేను తెలిసినా తెలియకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఆత్మగా నేను దేహంగా బెంగళూరులో ఉన్నానేమో తప్ప ఆత్మగా నేను పరమాత్మలోనే ఉన్నాను, గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు. కాబట్టి నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, పరమాత్మలో పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా పరమాత్మగా లేను కదా. పరమాత్మగా లేకుండా ఏది అడ్డుపడుతోంది, సంస్కారాలు అడ్డుపడుతోంది. కాబట్టి ఆ మానవ జన్మ వచ్చేంత వరకు నాకు ఇది తప్పదు. కాబట్టి ఇప్పుడు మానవ జన్మ అవుతాడు ప్రాప్తింప చేశాడు కాబట్టి దాని ఉద్దేశం కూడా స్పష్టంగా చెప్పేస్తున్నాడు క్లియర్ గా. కాబట్టి ఇక్కడ అవుతాడు చెప్పిన మాట ఏంటి, మనకి ఇంతవరకు వినని మాటలు తీసుకున్నప్పుడు మొదటిది ఏంటి, ఈ సంస్కారాలని పూర్తిగా అనుభవించాలి, పూర్తిగా ఖర్చు పెట్టాలి, పూర్తిగా ఖాళీ చెయ్యాలి. అంటే చెప్పకుండానే మరో మాట చెప్తున్నాడు అవుతాడు. ఇలా ఈ ప్రాసెస్ లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరీ కొత్త సంస్కారాలు, తాజా సంస్కారాలు ప్రోగు చేసుకోకుండా నువ్వు ఎరుకతో ఉండాలి. అప్పుడు సంస్కార రహితం అయినప్పుడు, ఎప్పుడైతే సంస్కార రహితం అయిపోయిన తర్వాత ఏమవుతోంది, బంధన రహితం అవుతావు. బంధన రహితం నుండి విజ్ఞాన భూమిక మీద ఉంటావు. విజ్ఞాన భూమిక మీద ఉండడం వల్ల పరమాత్మానుభవం కలుగుతుంది. పరమాత్మానుభవం ద్వారా ఆత్మ యొక్క ఎరుక కలుగుతుంది. ఇందుకు నీకు నేను మానవ జన్మ ప్రాప్తింప చేశాను, ఇది గుర్తించడానికి ఇప్పుడు నిన్ను నా ముందు కూర్చోపెట్టాను అని అంటున్నాడు అవుతాడు ఈ యొక్క భాగాన్ని కంక్లూడ్ చేస్తూ. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి మనకి సెకండ్ పార్ట్ లో మనకి అవుతాడు కంక్లూడ్ చేసినట్టున్నాడు. చూద్దాం మళ్ళీ రిపీట్ చేస్తాడో ఏమో తెలియదు కాబట్టి. కాబట్టి ఎనీ క్లారిఫికేషన్స్ అండి, నేను అడగాలనుకుంటున్నారు, ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? జయబాబా హరి, నాగేష్ గారు, జై మేరం. కింద అది మన పారాగ్రాఫ్ ఉంది కదా, అది మనం చదవలేదు కదా హరి? చదివారు కదండి ఆంజనేయులు. అవునా, అది ఓకే. అంటే దీంట్లో బాబా చెప్తున్నారు కదా, బిలీఫ్ ఉన్ని లేకుండా ఉంటే కూడాను వాళ్ళ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటుంది అని. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కన్ఫర్మ్. ఓకే.
ఓకేనండి. సో ఇంకా అండి ఎవరు అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా? ఓకేనండి. సో క్లారిఫికేషన్ లేకపోతే సో మన నెక్స్ట్ సెషన్ మనం కంటిన్యూ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో. త్రేతాయుగమున రాముడిగా, ద్వాపరమందున కృష్ణుడిగా, త్రేతాయుగమున రాముడిగా, ద్వాపరమందున కృష్ణుడిగా, కలిలో హేసు బుద్ధుడు అల్లా, కలిలో హేసు బుద్ధుడు అల్లా, కరుణామూర్తులుగా దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై, సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై, శాంతి స్థాపన చేయుటకై, శాంతి స్థాపన చేయుటకై, ధర్మ నిలుపుటకై, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దైవం మానవ
రూపంలో అవతరించు ఈ లోకంలో. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ కవి తన ఒక అవతార పురుషుని యొక్క రాకం అనేది, అవతార పురుషుని యొక్క అవతరణం అనేది జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ యొక్క సృష్టికి కావచ్చు, ఆయన ఒక సృష్టికర్త తన సృష్టికి ఆయన యొక్క వైభవాన్ని వదిలిపెట్టి వస్తున్నప్పుడు సరే సరే నిమలిక వెళ్తుంది. వస్తున్నప్పుడు అవతారుడు ఎందుకు ఈ సృష్టిలో తనకంటూ పరిమితం లేని అపరిమితమైన వాడు మెహర్ బాబా అవతార పురుషుడైనటువంటి అతను తనకంటూ ఒక హ్యూమన్ ఫామ్ తీసుకున్నప్పుడు, ఒక దైవీ మానవ తీసుకున్నప్పుడు తనకంటూ కొన్ని పరిధులు వేసుకొని, తనకంటూ కొన్ని ఒక పరిమితి వేసుకొని ఇన్ని సంవత్సరాలు ఉండి ఆయన ఒక అవతార కార్యక్రమాలు అన్ని ముగించుకొని మళ్ళీ తన ఏదైతే యథార్థమైన ఒక స్థాయి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంటాడు అనమాట. దీంట్లో మనం అన్ని కూడా ఒక రామావతారం కావచ్చు, కృష్ణ అవతారం కావచ్చు, అదే విధంగా యేసు అవతారుడు కావచ్చు, బుద్ధ అవతారుడు కావచ్చు, అల్లా అవతారుడు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పటికీ అవతార పురుషుడు ఆయన ఏమంటాడంటే 700 సంవత్సరాలకి ఒక్కసారి నేను వస్తుంటాను నా సృష్టికి అంటాడు. 700 సంవత్సరాలకు ఒక్కసారి, లేకపోతే 1400 సంవత్సరాలకు ఒక్కసారి నేను ఈ ఒక సృష్టికి వస్తుంటాను. ఎందుకు వస్తుంటాడంటే ఇప్పుడు మనకి ఈ గత మెహరోపాసనలో బాబా మనకి రిపీట్ చేయడం జరిగింది. ఎందుకు నా అవతరణ అన్నప్పుడు ఈ భ్రాంతి పట్ల అవగాహన ఇవ్వడానికి. ఫస్ట్ వన్ ఏమంటే భ్రాంతి అనేది ఏమీ లేనిది. ఫస్ట్ వన్ ఆయన మనకు అవగాహన చెప్తున్నాడు. నిజానికి ఆ ఏకత్వంలో ఉండేటువంటి ఆ ఒక ఏకత్వాన్ని మనం గుర్తించకపోవగా ఆ ద్వంద్వం ఉంది, రెండోది ఉంది అనే భావం కలిగించేదే మనకి భ్రాంతి. ఆ విషయాన్ని ఇక్కడే నిజానికి భ్రాంతి అనేది లేదు. లేని దాన్ని ఇంకేం నాశనం చేయమంటావు నన్ను? అందుకే నేను ఏమంటున్నానంటే, నేను ఎందుకు వచ్చానంటే ఆ భ్రాంతి పట్ల నీకు అవగాహన ఇస్తాను. ఆ నువ్వు అవగాహన తెచ్చుకొని ఈ ఏదైతే ఒక మెహరోపాసన కావచ్చు, సత్సంగం కావచ్చు, ఏదైతే భగవంతుని కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నువ్వు అటెండ్ చేసుకొని వీలైనంత వరకు నీ సంస్కారాలు సహకరించే విధంగా చేసుకొని ఆ నీకు నువ్వుగా అవగాహన చేసుకుంటూ ఆ అవగాహన ద్వారా నువ్వు అనుభవం తెచ్చుకోవాలి. అనుభవం మెహర్ బాబా ఇవ్వడు ఇక్కడ. నాన్నే అదే చెప్తున్నాడు, మనకు అవగాహన ఇచ్చే వరకు నా పని. అనుభవం అనేది నీకు నువ్వుగా సాధన చేసుకుంటూ, విచారణ చేసుకుంటూ, క్యారీ చేసుకుంటూ అవన్నీ కూడా నువ్వు కంటిన్యూస్ గా డైలీ లైఫ్ లో నువ్వు దినచర్య ఒక రోజుల్లో నువ్వు ప్రతి రోజు కూడా కంటిన్యూస్ గా కొనసాగిస్తూ వెళుతూ ఉంటే ఎలా అవగాహన కలుగుతుందంటే, ఎలా అయితే మనం ప్రతి రోజు కూడా ఏదైనా వర్క్ చేయాలప్పుడు ప్రతిరోజు ఒక ప్రిపరేషన్ లో ఉంటాం మనం. ఇప్పుడు మనం పడుకున్నాం అనుకో, మార్నింగ్ ఒక ప్రిపరేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ఇలా చేద్దాము, ఇలా చేయాలనుకుంటున్నానండి, జస్ట్ ఆ ప్రిపరేషన్ లో ఉన్నాను ఎలా అయితే మనం సమసిద్ధంగా ఉంటామో అదే విధంగా అవతార పురుషుడు చెప్పే ప్రతి మాట కూడా క్యారీ చేసుకుంటూ ఒక అవేర్నెస్ పూర్వకంగా మనము ఇలా చేయాలి, అవతాడు మనకి ఇలా చెప్పాడు, ఈ సిచ్యుయేషన్ కి ఆయన ఈ మాట చెప్పాడని ప్రతి దాంట్లో కూడా ఆయన మాటని మనం కనెక్ట్ చేసుకుంటూ అవగాహన పొందుతూ కూడా అనుభవం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట అవతారుడు. అంతేకాకుండా ఈయన అవతరించినప్పుడు ఎవరెవరి కోసం అన్నప్పుడు మనకి నాన్న ఫస్ట్ లోనే చెప్పేశాడు, ఇక్కడ పుణ్యులు కానీ పాపులు కానీ ఎవరు లేరు, ప్రత్యేకమని చెప్పే అవసరం లేదు. అవతారుడు తన భాషలో చెప్పేశాడు. మోర్ సోల్స్ కావచ్చు, సమ్ సోల్స్ కావచ్చు, ఫ్యూ సోల్స్ కావచ్చు, వెరీ ఫ్యూ సోల్స్, అందరి కోసం నిజానికి వచ్చాడు. అవతార పురుషుడు నిజానికి అందరివాడు, కొందరివాడు కాదు. నిజానికి మాట్లాడాలంటే అవతార పురుషుడు అందరి కోసమే వస్తున్నాడు, కానీ కొందరు మాత్రమే ఆయన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆ కొందరులో ఫ్యూ సోల్స్ అని అవతాడు ప్రత్యేకంగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ఆ ఒక మార్గాన్ని, ఆ ఒక పాత్ని కంటిన్యూస్ చేస్తారు అంటాడు అవతారుడు. అలాగే ఆయన వచ్చిండే అవతార పురుషుడు రాముడికి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అక్కడ కూడా మేము అక్కడ చూసినప్పటికి కూడా ఆయన కూడా ఆ ఒక అవతారంలో రాముడిగా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఒక అనంత చైతన్యం నుంచి తనకంటూ ఒక దైవీ మానవ తీసుకున్నప్పుడు ఒక పరిధిలో వస్తాడనమాట. ఆ అవతారం చేసుకొని వస్తుంటాడు, తన బిడ్డల్ని తన దగ్గరికి చేర్చుకోవాలని ఒక కోరిక మేరకే. ఆయనకి ఏమంటే ఎందుకు ఇలా ఇన్నిసార్లు బాబా ఒకసారి తీసుకొని ఊరికి కావచ్చు బాబా, కానీ జస్ట్ ఒక విచారణ చేసుకున్నప్పుడు
నీకు ఇచ్చిన ఫుల్ కాన్షియస్ నువ్వు గుర్తించకపోగా నిజానికి ఎలా అయితే ఆ ప్రవృత్తి ద్వారా నువ్వు నేను ఇదే అని నువ్వు ఫాల్స్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ ఎలా చేస్తుంటే అజ్ఞానంలో నువ్వు కూరుకుపోతుంటావు. కూరుకుపోయినప్పుడు అవతార పురుషుడైనటువంటి అవతార్ మెహర్ బాబా, ఆ దైవీ మానవుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్ముడు పోయేగా నా బిడ్డ నేను చెప్పింది ఒకటైతే వాడు అర్థం చేసుకుంది ఒకటి, నేను చెప్పిన జీవితం ఒకటైతే అతను జీవించే విధానం ఒకటైంది. ఎలాగైనా సరే నేను వెళ్ళాలి ఆ సృష్టికి, నేను సృష్టించిన ఒక సృష్టికి వెళ్ళి వాడికి చెప్పాలి, అవగాహన వచ్చే విధంగా ఏదో ఒకటి చేసి వాడికి తెలియాలి అంటాడు. ఇవన్నీ కూడా మీరు విచారణ చేసుకుంటే ఇన్ని రోజులు కూడా అవతారుడు రిపిటేషన్ చేస్తూనే ఉన్నాడు. మనం కొంచెం విచారణ చేసుకుంటే, ఎందుకంటే అవతారుడు తన ఒక అనంత తత్వాన్ని ప్రతి జీవాత్మకి కూడా ఆ ఒక మానవ ఫామ్ అనే దానికి ఆ మానవ ఫామ్ కి ఎందుకంటే ఆ ఒక పర్పస్ అక్కడే ఉంది. అక్కడికి తెలిపితే గానీ వాడు అక్కడ తెలిపితే గానీ అతను అర్థం చేసుకుంటాడు అనమాట. అందుకే అవతార పురుషుడు ప్రతి యుగంలో కూడా ఆయన ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క నామాన్ని, నిజానికి ఆయనకి ఎలాంటి నామం లేదు, ఆయనకి ఎలాంటి రూపం లేదు, ఆయన నిరాకారమైన వాడు. అలాంటి వాడు మన కోసము ఒక రూపాన్ని, ఒక నామాన్ని తీసుకొని ఈ ఒక అన్న భూమికి దిగి వస్తున్నాడు, అంటే అవతరించి వస్తున్నాడు. ఒక చరణంలో చూస్తే సమత మమతను చాటుటకై అన్నప్పుడు మనకి తెలుసు, పూనాలో మనకి గురు ప్రసాద్ హాల్లో నాన్న ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాన్న ఒక మాట చెప్తాడు, ఒక ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అన్నప్పుడు ఆ హార్ట్ అండ్ మైండ్ ని ఒక ఈక్వల్ చేయాలి అన్నప్పుడు అది ఆ మాట చెప్తాడు బావ మనకి. ఎందుకంటే ఫారిన్ అన్నప్పుడు మనకి తెలుస్తుంది, వాళ్ళకి ఎక్కువ మైండ్ ఉంటుంది, వాళ్ళకి ఇంటెలెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ హార్ట్ కి సంబంధించిన ప్రేమ గురించి సంబంధించిన ఒక బాంధవం కావచ్చు, ప్రేమ గురించి కావచ్చు, కరుణ గురించి కావచ్చు, ఇలాంటి విషయాల గురించి వాళ్ళకి ఉండదు. ఒక ఇలాంటి మెంటాలిటీకి వెళ్ళిపోతారు అనమాట. ఒక లైఫ్ తీసుకున్నప్పుడు ఒక మెటీరియల్ లైఫ్ కి వెళ్ళిపోతారు అనమాట. దానికి బాబా ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ చేసి ప్రతి ఒక్కరు కూడా సమానంగా, ఒక హెడ్ కావచ్చు, ఒక హార్ట్ కావచ్చు, సమానంగా చేస్తూ సమతుల్యాన్ని కాపాడుతుంటాడు అవతారుడు. అలాగే సహనం, త్యాగం నేర్పుటకై, శాంతి స్థాపన చెయ్యుటకై, ధర్మం నిలుపుటకై. ఎందుకంటే తను ఒక జీవితంలో చూస్తే, నాన్న లైఫ్ లో చూస్తే ఒక సైలెన్స్ కావచ్చు, మనకి ఏకాంతవాసం కావచ్చు, మనకి చూస్తే న్యూ లైఫ్ కావచ్చు, ప్రతిదీ చూస్తే అంటే నిజానికి తన కోసం అంటే బాబా ఏది చేసుకోలేదు. తన లైఫ్ లో చూస్తే బాబా తనకంటూ ఏది చేసుకోలేదు, తన బిడ్డల కోసమే ఏదైనా కానీ చేసింది, కానీ తన బిడ్డల కోసమే అంటాడు. ఎందుకంటే తన బిడ్డలంటే అంత ప్రేమ అవతారానికి, ఆదుకునే ప్రేమ కదా అయింది. అందుకే ఆయనకు అంత ప్రేమ మనలందరి మీద. అందుకే ఆయన ఏమంటాడంటే ప్రతిదీ కూడా నేను నీ కోసం చేస్తుంటారా, కనీసం నా కోసం చేయడానికి ప్రయత్నించరా అంటాడు అవతారుడు మనకి. అలాగే ఒక ధర్మాన్ని నిలుపుటకు వస్తాడు. ఏదైతే అజ్ఞానంతో పూరితమైన ఈ సృష్టిని ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి నడిపించేలా విధంగా, ఆత్మ నుంచి పరమాత్మని వైపు నడిపించే విధంగా చూస్తుంటాడు అనమాట ఈ అవతార పురుషుడు. సో ఇంతవరకు నాకు ఈ పాట ద్వారా అర్థం చేయించాడు మెహర్ బాబా. సో శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय। मेहर बाबा, 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 मेहर बाबा,
मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा। अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव
प्रभो मेहर बाबा प्रियतमा मनसु हारतिरे प्रियतमा मनसु हारतिरे देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मनसु हारतिरे प्रियतमा मनसु हारतिरे प्रेम ज्योति హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు కామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు నుంచవయ్యా ప్రియతమా దేవది దేవ ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే నీ దివ్య నామమే మరిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మము కరుణించవయ్యా ప్రియతమా దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే అహంకారము హారతి కాగా ఇహమే పదమై ప్రశాసించగా పాడి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మము కరుణించవయ్యా ప్రియతమా దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిరే ప్రియతమా మనసు హారతిరే శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి నెహరోపాసనము. సో అవతార్ చెప్పేటువంటి ప్రతి మాటని శ్రద్ధతో ఆలకిస్తూ సహకరించిన సంస్కారాలను సహకరింప చేసుకుంటూ ఎరుకతో నిత్యంగా నిరంతరంగా నెహరోపాసనాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. సో తర్వాత నెహరోపాసనంలో అవతార్ చెప్పబోయే మరిన్ని కొన్ని విషయాలని ఆలకించడానికి మరొక నెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.